Oh. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। नमस्कारं मास्टर। नमस्कारं मास्टर पी जे आर। नमस्कारं मास्टर ई के। नमस्कारं मास्टर एम एन। नमस्कारं मास्टर सेई वेई वेई। नमस्कारं मास्टर सेई वेई वेई। नमस्कारं मास्टर सेई वेई वेई to your lotus feet. ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि
ధియో యో నః ప్రచోదయాత్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం సల్ఫర్ గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. క్రితం క్లాస్లో కొద్దిగా చెప్పాను. ఈరోజు కాస్త వివరంగా సల్ఫర్ గురించి చదువుకుందాం మనం. సల్ఫర్ మీకు మొట్టమొదటిగా మీకు తెలపాల్సినటువంటి విషయం ఏంటంటే 2 విషయాలు. ఒక డ్రగ్ పిక్చర్ మనం చదువుకునేటప్పుడు ఎలా చదువుకోవాలి, ఫస్ట్ పాయింట్. దానికన్నా ముందు ఇంకొక పాయింట్. మన ఈ క్లాసెస్ ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం. ఈ హోమియోపతి ఇదంతా కూడా మనకి పెద్దలు పూజ్యులు మాస్టర్ ఈకే గారిచే మనందరికీ కూడా అందివ్వబడినటువంటిది. వారికి హానిమన్ గారు కెంట్ వారి నుంచి అందివ్వబడినటువంటిది. అందు గురించి మొట్టమొదటిగా మనం మాస్టర్ గారికి ప్రార్థన చేసుకుని మనం ఈ క్లాస్ అనేటువంటిది స్టార్ట్ చేసుకుంటాం. ఇన్వోకింగ్ ది హయ్యర్ సెల్ఫ్ అనేటువంటిది సాధనలో భాగం. సో అది మనం చేసుకుని మనం కార్యక్రమం మొదలు పెట్టుకుంటున్నాం. సల్ఫర్ ఒక డ్రగ్ పిక్చర్ మనం ఎలా చదువుకుంటాం అంటే, ఫస్ట్ మనం ఒక డ్రగ్ గురించి మనం చదువుకున్నప్పుడు ఆ డ్రగ్ యొక్క ఇంట్రడక్షన్ అని చెప్పి రాసుకుంటాం మనం. వాట్ ఈస్ ఇట్స్ ఇంట్రడక్షన్ పాయింట్స్ అంటే ఆ డ్రగ్ అసలు ఎక్కడి నుంచి తీసుకోబడింది, ఎవరు దాన్ని రూపొందించారు, ఎవరు దాన్ని తయారు చేశారు, ఎవరు దాన్ని కనుక్కున్నారు, ఏంటి డ్రగ్ అసలు, దీని గురించి పరిచయం చేసుకుంటాం. తర్వాత దాని యొక్క పెథలాజికల్ కంప్లైంట్స్ అంటే అది ఎక్కడెక్కడ ఎలా ఉపయోగపడుతుంటుంది, ఎక్కడెక్కడ అది మనకి ఉపయోగపడుతుంటుంది అంటే పెథలాజికల్ కండిషన్స్ వేర్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ అనేటువంటి పాయింట్స్ ఒకటి మనం చదువుకుంటాం. తర్వాత కాన్స్టిట్యూషనల్గా వ్యక్తి ఎలా ఉంటాడు, మనకి సల్ఫర్ వాడు లేదా ఏ డ్రగ్ వాడైనా సరే చూడడానికి ఎలా మనకు కనబడతాడు, వాడిని చూడగానే మనం వీడు పలానా డ్రగ్ అనేటువంటిది మనం ఎలా తెలుసుకుంటాం, ఇది ఒకటి మనకు తెలియాలి. తర్వాత ఆ వ్యక్తి యొక్క లక్షణములు, దాన్ని ఏమంటామంటే కనుక కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ అంటాం. ఇది కూడా ఆ కాన్స్టిట్యూషన్లో భాగంగా మనకు తెలియబడుతుంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ ది కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ అని చెప్పి మనం చెప్పుకుంటాం. కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ అనేటువంటి మనం చెప్పుకుంటాం. ఈ కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ తర్వాత మనం వాళ్ళ యొక్క మానసికంగా ఎలా ఉంటుంటారు ఏమిటి, ఇది ఒకటి మనం చెప్పుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ మెంటల్ సిమ్టమ్స్. దాని తర్వాత మనం మొడాలిటీస్ అనేటువంటి ఒకటి చెప్పుకుంటాం. అంటే దేహధర్మ వైఖరులు అంటాం మనం వాటిని. ఈ దేహధర్మ వైఖరులలో వాళ్ళకి ఏంటి, వాళ్ళకి ఏవి వాళ్ళకి ప్రధానంగా వాళ్ళకి ఉపశమనం కలిగించేటువంటివి, ఉద్రేకం కలిగించేటువంటివి ఏమేమిటి, ఇవి ఒకటి మనం చదువుకుంటాం. ఇవి చదువుకున్న తర్వాత నెక్స్ట్ మనం చదువుకునేటువంటివి ఏంటంటే కాజేషన్. ఏ కారణం చేత వీడు ఫలానా వ్యాధి వీడు సోకబడింది వీడికి అనేటువంటిది ఒకటి మనం చదువుకుంటాం. తర్వాత మనం ఎలా దీన్ని వాడతాం ఏమిటి, ఇవి ఒకటి మనం చదువుకుంటాం. అంటే ఏంటంటే రిలేషన్షిప్ ఆఫ్ మెడిసిన్స్, ఈ రిలేషన్షిప్ అనేటువంటిది ఒకటి మనం తెలుసుకుంటాం. ఇది పరిపూర్ణంగా ఒక ఔషధం గురించి మనం చదువుకునేటువంటి విధానం. ఒక ఔషధాన్ని మనం ఎంత వివరంగా మనం తెలుసుకుంటామో, వ్యక్తిని చూడగానే అంత తేలిగ్గా మనం వీడు పలానా ఔషధములకు సంబంధించిన వాడు అనేటువంటిది మనకు అవగాహన చేసుకుంటాం. అవగాహన చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే వాడికి ఆ ఔషధాన్ని సూచింపబడింది అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. సూచింపబడినటువంటి దాన్ని మనం
వాడికి ప్రయోగించడం అనేటువంటిది ఏ పొటెన్సీలో మనం ప్రయోగించుతాం ఏమిటి. సో పొటెన్సీ గురించి మనం ఇదివరకు చాలా కొద్దిగా చెప్పుకున్నాం. మనం ఎప్పుడు ఎటువంటి సందర్భాల్లో ఎటువంటి పొటెన్సీ వాడాలి, ఇదొకటి చాలా ముఖ్యమైనటువంటి విషయం హోమియోపతిలో. అదొకటి అవగాహన చేసుకోవాలి మనం. సో మీకు కొంతవరకు అవగాహన అవ్వడానికి, మీకు తేలిగ్గా ఉండడానికి మనం ఏం చేస్తున్నాం అంటే కనుక మీకు కోల్డ్ కాఫ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అక్కడ ఎటువంటి పొటెన్సీ వాడాలో మీకు చెప్తూ రావడం అనేటువంటిది జరిగింది. సో ప్రధానంగా ఇందులో మీరు 6, 30, 200 ఇంతవరకే మీరు పెట్టుకోండి. మిగిలిన ఇప్పుడు పెట్టుకోవద్దు మీరు పొటెన్సీస్ వాడడం అనేటువంటిది. సో 6 ఎక్కడ వాడాలి, 30 ఎక్కడ వాడాలి, 200 ఎక్కడ వాడాలి, ఇవి మాత్రం మీకు డ్రగ్ నేను చెప్పిన తర్వాత సల్ఫర్ చెప్తూ ఏ కండిషన్స్లో సల్ఫర్ ఎలా వాడతాను అనేటువంటి విషయం మీకు చెప్తూ వస్తాను. ఇది చెప్పేటప్పుడు ఆ సందర్భాన్ని బట్టి మీకు కొన్ని కేసెస్ అనేటువంటివి కూడా ఎలా మనం ప్రయోగించా, నేను సల్ఫర్ ఎలా వాడాను కేసెస్లో అనేటువంటిది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ప్రాక్టికల్గా ఒక సల్ఫర్ని చూసినప్పుడు ఎటువంటి కండిషన్స్లో మీరు సల్ఫర్ వేస్తారు అనేటువంటిది కూడా మీకు నేను కొన్ని కేసెస్ నేను క్లాస్ మధ్యలో నేను చెప్తూ ఉంటాను. సో అది చెప్పినప్పుడు అక్కడే మీకు పొటెన్సీ ఎలా వాడాలో ఇది చెప్తూ ఉంటాను. ఇది బేసిక్గా ఒక అవగాహన పెట్టుకోండి. ఇది మనం ఒక ఔషధం గురించి మనం చదువుకునేటువంటి విధానం. ఇది కాకుండా ఇది మాస్టరీకి గారు ఇచ్చినటువంటి విధానం. ఇది బయట మామూలుగా మెడికల్ కాలేజెస్లో వాటిలో ఒక డ్రగ్ యొక్క క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ అంటారు వాళ్ళు. దే కాల్ ఇట్ as characteristic which characterizes the person or which characterizes a drug. అవి మెయిన్గా ముఖ్యమైనటువంటి లక్షణాలుగా మనం తీసుకుంటారు. సో క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ అని చెప్తారు. అంటే ఆ ఔషధంలో మనం కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్గా ఏవైతే చెప్పుకుంటాం వాళ్ళు క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ అని చెప్తారు. ఇది ఇప్పటిదాకా చెప్పినటువంటి విధానం మాస్టరీ గారు ఇచ్చినటువంటి విధానం. ఇప్పుడు ఈ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ అని పుస్తకాలు అన్నింటిలోనూ ఈ రకంగా మీకు ఎక్కువ ఉంటుంది. అంటే డ్రగ్ యొక్క పరిపూర్ణమైనటువంటి విషయాలన్నీ కూడా ఆ ఫస్ట్ 2 పారాగ్రాఫ్స్లో క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ లాగా ఇస్తారు. దాని తర్వాత మీకు ఆ డ్రగ్ యొక్క మెంటల్ సిమ్టమ్స్ అనేటువంటివి చెప్తారు. మెంటల్ సిమ్టమ్స్ మానసికంగా ఆ డ్రగ్ వాడు ఎలా పనిచేస్తుంటాడు ఏమిటి అనేటువంటివి చెప్తారు. తర్వాత మీకు పర్టికులర్ సిమ్టమ్స్ అనేటువంటిది పెట్టి, పర్టికులర్ సిమ్టమ్స్ అంటే హెడ్ టు ఫుట్ మీకు ఆ డ్రగ్ యొక్క లక్షణాలు మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తారు. హెడ్ సల్ఫర్ వాడి హెడ్ కంప్లైంట్స్ ఏముంటాయి, సల్ఫర్ వాడి నోస్ కంప్లైంట్స్ ఏముంటాయి, సల్ఫర్ వాడి ఐస్ కంప్లైంట్స్ ఏముంటాయి, ఇలా టాప్ టు బాటం మీకు అన్ని లక్షణాలు చెప్తూ వెళ్తారు. ప్రతి మీరు ఏ టెక్స్ట్ బుక్ చూసుకున్నా సరే అట్ ది ఎండ్ వాళ్ళు క్లినికల్ సిమ్టమ్స్ అని కొన్ని పుస్తకాలు ఇస్తారు, కొన్ని పుస్తకాలు ఇవ్వరు. అండ్ డోసేజ్ అండ్ రిపిటేషన్ అనేది పెట్టేసి వాళ్ళు కాన్క్లూడ్ చేస్తారు. రిలేషన్షిప్ ఒకటి చెప్తుంటారు. ఇది బయట మామూలుగా మీరు బుక్స్లో చూసేటువంటిది. బట్ మాస్టర్ గారు కొంచెం తేడాగా మీకు చెప్తారు అన్నమాట. అది సో ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా ఈ రకంగా మాస్టర్ గారు క్లాసిఫై చేసి ఇచ్చారు. సో ఎలా చదువుకున్నా ఆ డ్రగ్ యొక్క సంపూర్ణమైనటువంటి అవగాహన మనకి తెలియడం అంటే చాలా ముఖ్యం. సో మన మాస్టర్ గారు ఇచ్చినటువంటి విధానంగా మనం ముందుకు వెళదాం ఈ డ్రగ్ గురించి. సో ఇప్పుడు మీకు సల్ఫర్ అనేటువంటిది నేను మీకు చెప్తాను. సల్ఫర్లో మీరు ప్రధానంగా మీరు చూడవలసినటువంటి ఏంటంటే ఫస్ట్ వాడు ఎలా ఉంటాడు. సల్ఫర్ వాడు చూడటానికి ఎలా ఉంటాడు అంటే కనుక మీకు వాడు సన్నగా ఉంటాడు. లీన్ స్టూప్ షోల్డర్డ్ పర్సన్ అంటారు. అంటే భుజాలు వాడివి ముందుకి వంగిపోయినట్టు ఉంటాయి. బెండ్స్ ఈ భుజాలు మీకు ఇలా ముందుకు వంగిపోతాయి. స్టూప్ షోల్డర్డ్ పర్సన్స్ సన్నగా ఉంటారు. కొద్దిగా ఉండేవాళ్ళు కొంచెం తక్కువగా ఉంటారు, వాళ్ళు కూడా ఉంటారు. బట్ సన్నగా ఉండడం అనేటువంటిది ఎక్కువ. సో సన్నగా ఉంటారు, స్టూప్ షోల్డర్డ్గా ఉంటారు, ఇలా భుజాలు ముందుకు వంగిపోయి ఉంటాయి. మొహం అంతా కూడా మీకు అంతా మీకు డల్ ఫేస్ ఉంటుంది, యాక్టివ్ ఫేస్ ఉంటుంది మీకు సల్ఫర్ వాడితే ఎప్పుడు కూడా. జుట్టు అంతా కూడా మీకు చింపిరి జుట్టు లాగా ఉంటుంది అది. అంటే వాడు ఎక్కడా కూడా జుట్టు ఎప్పుడు తూకోవడం అనేటువంటిది లేకుండా ఉన్నటువంటి వాడిగా ఉంటాడు వాడు. సో తర్వాత ఏమో వాడిది చింపిరి జుట్టుగా ఉంటాడు, వాడు సన్నగా ఉంటాడు, భుజాలు ముందు కొంగిపోయి ఉంటాయి. సో వాడు
సింపిరి చుట్టుగా ఉంటాడు సల్ఫర్ వాడు. తర్వాత ఇక్కడ ఇంకొకటి ముఖ్యం ఏంటంటే సల్ఫర్ వాడి డ్రెస్ కోడ్ ఎలా ఉంటుంది. సల్ఫర్ వాడి డ్రెస్ మీరు చూసారంటే ఎక్కడా కూడా అసలు మీకు ఏమిట్రా నాయన ఇలాంటి బట్టలు వేసుకున్నాడు అన్నట్టుగా ఉంటుంది వాడి డ్రెస్. అంటే వాడి కాంబినేషన్ చాలా యూనిక్ గా ఉంటుంది. వాడి కాంబినేషన్, వాడు వేసుకునేటువంటి డ్రెస్ కలర్స్ కాంబినేషన్ అంటే ఎక్కువగా డార్క్ కలర్స్ వాడతాడు. కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా వెళతాడు వాడు. ఎవడు కూడా అలాంటి కాంబినేషన్ వాడనమాట. అలాంటి కాంబినేషన్లో వేసుకుంటాడు. షర్ట్ ఒక రంగు ఉంటే ప్యాంట్ ఇంకొక రంగు, చాలా టోటల్లీ డిఫరెంట్ ఉంటుంది అన్నమాట వాడిది. తర్వాత వాడు చాలా మాసిపోయిన బట్టలు వాడు వేసుకొని, ఎప్పుడో పాత రకమైనటువంటి బట్టలు కట్టుకొని, పాతగా మురికిగా జిడ్డుగా ఉతకనటువంటివి, చిరిగిపోయినటువంటివి, అది చాలా నీట్గా. ఇంకా మీకు చెప్పాలంటే అవసరమైతే వాడు టక్ కూడా చేసుకుని మీకు కనపడతారు. ఏమిట్రా ఆయన ఇస్త్రీ లేదు ఈ బట్టలు, వీటిని టక్ చేసుకుని వీడెట్లా వస్తాడు రా బయటకు అన్నట్టుగా మీకు కనపడతారు. వాడు టక్ చేసుకోడు ఎక్కడ కూడా, సల్ఫర్ వాడు టచ్ చేసుకోవడం ఉండదు. బట్ వాడు ఆ డ్రెస్ని వాడు ఎలా వాడు ఫీల్ అవుతాడంటే చాలా, మీరు ఏదో బ్యూరో నుంచి తీసినటువంటి ఒక చాలా ఖరీదైనటువంటి బట్టలుగా వాడు భావిస్తాడు. పెళ్ళికి వెళ్ళాలరా, ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలరా అంటే వాడు బట్టలు ఎక్కడ దిగుతాడంటే డస్ట్బిన్లోనే ఎక్కడో ఉన్నటువంటి బట్టలు, లేదా వాషింగ్కి పెట్టేసినటువంటి బట్టలు తీసుకుంటాడు ఫస్ట్. అదేమంటారు, అది 10 రోజులు వేసుకున్నా అది వాషింగ్కి పెట్టేసాను రా అంటుంది వాళ్ళ అమ్మ. లేదు ఈ షర్టే బాగుంటుంది, నాకు ఈ షర్ట్ వేసుకుంటాను అంటాడు. చిన్నపిల్లలు కొందరు వాళ్ళు దే ఆర్ పెక్యులర్ టు సర్టెన్ డ్రెస్సెస్. అది ఎట్లా ఉన్నా సరే, అదంతా పాతదైపోయినా సరే, వాడికి ఎన్ని కొత్త బట్టలు ఇస్తా ఉంటున్నా సరే, వాడు ఆ డ్రెస్సే వాడు వేసుకుంటానంట. వాడి డ్రెస్ కోడ్ అలా ఉంటుంది అనమాట. ఎక్కడ కూడా మీకు నీట్ డ్రెస్సింగ్ ఉండదు వాడి దగ్గర. కారణం ఏంటనేటువంటిది పెద్ద ముఖ్యం కాదు. అసలు నీట్ డ్రెస్ ఉండదు, నీట్గా వాడు ఫేస్ కడుక్కోవడం, నీట్గా తయారవడం అనేటువంటిది ఉండదు వాడు. చాలా న్యాచురల్గా ఉండాలండి ఎప్పుడు కూడా. ఏంటి అంత ఇది అంటాడు, ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ దీస్ థింగ్స్ అంట. ఫస్ట్ నాలెడ్జ్ ఇంపార్టెంట్, ఇవన్నీ లీస్ట్ బాదర్డ్ అంటుంటాడు సల్ఫర్ వాడు. దీస్ ఆర్ ఆల్ నాట్ ద మేజర్ థింగ్స్ అంటాడు సల్ఫర్. he never gives importance to these things at all. వాడు పుస్తకాలు కానీ, వాడి పుస్తకాలు ఎలా ఉంటాయంటే, పిల్లవాడికి జూన్లో అన్ని పుస్తకాలన్నీ అట్లేసి నీట్గా ఇచ్చాడు అనుకోండి తండ్రి, వాడు 1 నెల 2 నెలలు వాడికి ఆ పుస్తకాలు చివరి పేజీలన్నీ కూడా, చివరి పేజీలు అంటే బుక్ ఎండ్ పేజ్, బుక్ కార్నర్స్, ఎండ్ కార్నర్ కింద ఉండేటువంటి కార్నర్ పేజెస్ అన్నీ కూడా అవన్నీ చిరిగిపోయి ఉంటాయి. ఆ కార్నర్స్ అవన్నీ కూడా కట్ ఆఫ్ అయిపోయి ఉంటాయి. అట్ట ఒక 15 రోజులకి ఎప్పటికో ఉండదు. 1 నెల 2 నెలలు ఎవడికి, ఇది ఎవరికే వీడికి లాస్ట్ ఇయర్ 2 ఏళ్ల క్రితం పిల్లవాడు చదువుకున్న పుస్తకాలు, 2 ఏళ్లగా చదువుకుంటున్న పుస్తకాలు ఎవడైనా వీడికి ఇచ్చాడా అంటున్నదిగా ఉంటున్నాడు పుస్తకం. ఆ పుస్తకాల్లో గీతలు ఉండిపోతాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటాడు, అండర్లైన్ చేసేసుకుంటుంటాడు. ఆ పుస్తకం చూస్తే మీకు అసలు వీడికి వెంటనే కొత్త పుస్తకాలు ఇచ్చారంటున్నదిగా ఉంటుంది ఆ పుస్తకం. ఆ రోజు ఇన్ని పుస్తకాలు బ్యాగ్లో తీసుకుని వెళ్తే మరి ఇలా ఉండగా ఎలా ఉంటాయి అంటాడు. ఆ బ్యాగ్ ఎక్కడో పడేస్తాడు, ఆ షర్ట్ ఎక్కడో పడేస్తాడు, ఆ టై ఎక్కడో పడేస్తాడు, బ్యాడ్జ్ ఎక్కడో పడేస్తాడు, షూస్ ఎక్కడో పడేస్తాడు ఇంటికి రాగానే. మర్నాడు పొద్దునే తల్లి మళ్ళా వాడికి అవన్నీ ఎక్కడున్నాయి అవన్నీ వెతికి అవన్నీ ఒక చోట పెట్టి మళ్ళీ వాడికి అవన్నీ వేసి కూడా పంపించారు. ఆ తెల్ల చొక్కా కాస్త సాయంత్రం ఇంటికి వచ్చేటికి నల్ల చొక్కగా అయిపోతున్నాడు. వాడు ఉదాహరణకు అన్నం తిన్నాడు అనుకోండి, కొడుకున్నాడు అనుకోండి, మామూలుగా అందరూ ఏం చేస్తారు, ఖర్చుగా తినదు, వాడు ఇట్లా దుడుచుకుంటాడు, వంటి ఇట్లా దుడిచేస్తాడు. మీరు చూడగానే మీరు పట్టేయాలన్నమాట. వాడు ఎలా క్లీన్ చేసుకుంటాడు, ఇలా తుడుచుకుంటాడు అనమాట, ఒంటి మీద రేటో తుడుచుకుంటాడు చెయ్యి. మీరు ఇక్కడ తుడుచుకుంటే నీకు ఇదంతా మట్టి అంటుంది, అది కాదు లేదు నువ్వు ఏదో పెడుతున్నావు కదా, తుడుచు చెయ్యికి మట్టి ఉంటుందేమని ఇట్లా తుడుచుకుంటాడు. వాడు చేతులు అలా తుడుచుకుంటాడు అనమాట వాడు సల్ఫర్ వాడు. ఆ దాని చేతికి ఉన్నటువంటి మట్టి అంతా కూడా సాయంత్రం వాడికి ఆ షర్ట్కి ఫుల్గా అంటిపోతుంది. అలా ఉంటుంది షర్ట్ వాడి. తర్వాత వాడి నుంచి వచ్చేటువంటి ఇదంతా కూడా వాడు మనిషి చూడడానికి, ఆ జుట్టు ఎక్కడ కూడా అసలు దూకుని ఉండడు, మొహం ఎక్కడ వాడిని నీట్గా చిన్నపిల్లవాడు అంతా కడిగి అంతా తుడిచి వాడికి స్నానం చేయించి బొట్టు పెట్టి అంతా తల్లి అలా పడుకోబెట్టింది అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, 2 నిమిషాల్లో వాడు అఘాయిత్యం చేసేసి
ఇప్పుడు మొత్తం అంతా కూడా మొత్తం వాడి అపియరెన్స్ అంతా కూడా పాడు చేసేసుకుంటాడు పిల్లవాడు. చిన్న పిల్లవాడు అని పెద్దవాళ్ళు ఎవరైనా సరే వాడు ఈ చేతులు ఇట్లా అనుకుంటాడు, బొట్టు ఇలా చెయ్యి ఇలా అనుకుంటుంటే బొట్టు చెరిగిపోయింది అంటాడు. ఎక్కడెక్కడో మట్టిలో చేయి పెడతాడు, అది మట్టి తీసి లేదు అనుకుంటాడు. చిన్నపిల్లవాడు అంటే బట్టలు అలానే ఉంటాయి కదా సార్ అంటే అందరి బట్టలు అలా ఉంటావు. అదే ఆర్సనిక్ కాల్పాడితే అయితే వాడికి అలా ఉండదు. చిన్నపిల్లవాడు అనండి పెద్ద పిల్లవాడు అనండి ఎవరితో తెలుసు ఈ వాడి మీరు అపియరెన్స్ వాడికి చూడగానే పాత బట్టలు వేసుకుంటాడు, చిరిగిపోయిన వేసుకుంటాడు, ధనంతో ఉన్నదాంతో సంబంధం లేదు. ఉంటే మాత్రం అలా వేసుకోవాలా ఏమిటి, ఎంత మంచి చొక్కా ఇది, ఏం కాదు, అలా వాడు ఫీల్ అవుతాడు. దట్ ఈస్ సల్ఫర్. సో సల్ఫర్ వాడి అపియరెన్స్ అలా ఉంటుంది మీకు చూడగానే. అంటే మీకు పిక్చర్ మైండ్లోకి వచ్చారు ఎప్పుడు కూడా, అది ముఖ్యం ఇక్కడ. సో డ్రెస్ అనేటువంటిది నీట్గా ఉండదు, మొహం అసలు పౌడర్ రాసుకోవడం ఉండదు, ఇదంతా ఫేస్ చాలా డర్టీగా కనబడుతుంటుంది, జుట్టు ఇలా ఉంటుంది, వాడి డ్రెస్ సరిగ్గా ఉండదు, వాడి చెప్పులు ఇంక చెప్పక్కర్లేదు, హవాయి చెప్పులు వేసుకుని వస్తాడు. ఏంటంటే ఎవడు కూడా వాడు అలా ఉంటాడు అంటే 2-3 ఏళ్ళ నుంచి ఆ చెప్పులు వాడుతున్నాడు అనుకుంటా, వాడిపోయినా అలానే పుట్టిస్తుంటాడు, వాడుకుంటాడు. ఏం కాదండి, మంచి కంపెనీ చెప్పులు సార్ ఇవి, ఊరికనే ఏమిటి చిన్న ఇది అయిపోయింది. వాడి దగ్గర ఎంతో డబ్బులు ఉన్నా కూడానండి కొందరు అలా ఉంటారు అంతే. ఎంతో ధనం ఉన్నా సరే ఆ బస్సులో వెళ్ళాలి ఏమిటి, ఆయన గారు కూర్చొని ఆటోలో వెళ్ళిపోతామా ఏమిటి, ఆటోలో ఖర్చు పెట్టకూడదు అలా, అలా వాడు ఫీల్ అయిపోతాడు. వాడు ఎక్కువ ఇది చేస్తుంటాడు, ఆ రకంగా ఉంటుంటాడు. అంటే వాడి పేరెంట్స్కి వాడికి ఇంపార్టెన్స్ ఇవ్వడం అంటుండదు, వెళ్ళడానికి పోస్ట్పోన్ చేసేస్తుంటాడు, వెళ్ళడు ఎక్కడికి, వాడి రూమ్లోనే వాడు అలా ఉంటూ ఉంటాడు. సో అలా ఉంటాడు అన్నమాట. దట్ ఈస్ సల్ఫర్. వాడి చెప్పులు సరిగా ఉండవు, నీట్ చెప్పులు మంచిగా ఉండేటువంటి చెప్పులు వేసుకోవడానికి ఉంటుంది. అది మీకు ఒక సల్ఫర్ వాడిని చూడగానే అది మీకు అపియరెన్స్ అలా అలా తెలియాలి. దట్ ఈస్ సల్ఫర్. సో మనిషి చూడడానికి అలా ఉంటాడు. తర్వాత ఇది ఏ కండిషన్స్లో ఫస్ట్ ప్యాథలాజికల్ కంప్లైంట్స్ ఏముంది ఇది మీకు ఒకటి చెప్తానండి. సో ప్యాథాలజికల్గా మీకు సల్ఫర్ ఇండికేట్ అవ్వనటువంటి డిసీజెస్ జనరల్గా మీకు ఉండవు. ఏ డిసీజ్ అయినా తీసుకోండి, డెఫినెట్గా సల్ఫర్ అక్కడ హెల్ప్ చేస్తుంది. ఏ డిసీజ్ తీసుకోం, ఫ్రమ్ టాప్ టు బాటమ్ యూ కెన్ నేమ్ ఎనీ డిసీజ్, వెదర్ ఇట్ హ్యాస్ హోల్డ్ ఆఫ్ సల్ఫర్ ఇన్ దట్ డిసీజ్ అంటే ఎస్ సార్ అనే అంటామా. అంత వైడ్ యాక్షన్ ఉంటుంది అన్నమాట సల్ఫర్కి, టోటల్ వైడ్ యాక్షన్. అంటే మీకు హెడ్ టు ఫుట్ సల్ఫర్ ఇస్ ఇండికేటెడ్, అట్లా ఉంటాయి అనమాట. దట్ ఇస్ అంటే ఒక సల్ఫర్ అనేటువంటి మందు ఏమిటంటే మీకు పేషెంట్ని ఎటువంటి కండిషన్లు అయినా సరే అది లాగి పైకి తీసుకొచ్చి కూర్చోలేదు, ఎటువంటి కండిషన్ అయినా సరే ఇష్టం. దట్ ఈస్ సల్ఫర్. సో అందు గురించి మీకు మోస్ట్ ఆఫ్ ది ప్యాథలాజికల్ డిసీజెస్ అన్నిటికీ కూడా సల్ఫర్ చాలా వరకు ఇండికేటెడ్గా మీకు సహాయపడుతుంది. సో ప్రధానంగా మీకు ఇక్కడ చెప్తాను నేను, స్కిన్ ట్రబుల్స్, చర్మ వ్యాధుల్లో మీకు చాలా రకాలైనటువంటి చర్మ వ్యాధుల్లో మీకు సల్ఫర్ ఇండికేట్ అవుతుంది. అయితే స్లోగా వెళుతున్నాను అనుకోకండి, మీకు ప్రతి దానికి కూడా నా కొన్ని కేసెస్ అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. సో దట్ సీనియర్స్ ఉన్నారు వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది, ప్లస్ మీకు కూడా ఓకే ఇలా హెల్ప్ చేస్తున్నా హోమియోపతి అంటుంది కూడా మీకు తెలిసిపోతుంటుంది. స్కిన్ కంప్లైంట్స్ కొన్నిట్లో మీరు చూస్తేనండి చాలా ఘోరంగా ఉంటాయి. స్కిన్ కంప్లైంట్స్ చాలా ఇబ్బంది పడిపోతుంటారు స్కిన్ బాధలతో. సల్ఫర్ వాడికి విపరీతమైన దురదలు ఉంటాయి, మంట ఉంటుంది, వాటిని నీళ్లతోటి కడిగితే దురదలు మంటలు ఎక్కువైపోతాయి. విపరీతమైన దురదలు మంటలు, దురద ఉండేటికి మంట ఉండేటికి దాన్ని గోకితే వాడికి కొంచెం హాయిగా ఫీల్ అవుతాడు. కురుపు ఉంది దాన్ని ఇలా 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 పీకేస్తాడు పిల్లవాడు, తల్లి అటు చూసి ఇటు చూసే లోపు ఆ మాడుతూ ఉన్నటువంటి కురుపును వాడు గిల్లేస్తాడు ఫుల్గా. అందు గురించి సల్ఫర్ వాడిది ఎప్పుడు కూడా స్కిన్ హీల్ అవ్వడం అంటూ ఉండదు, ఆ వూండ్స్ ఎప్పుడు అలా ఉంటూనే ఉంటాయి స్కిన్ మీద. ఎనీ టైప్ ఆఫ్ wound ఇట్ కెన్ బి, ఇట్ నెవర్ హీల్స్ ఇన్ సల్ఫర్ పేషెంట్. ఎందుకంటే అది మాడుతూ ఉన్నటువంటి పుండుని వాడు మళ్ళీ ఫ్రెష్గా వాడు కిల్లేసి మొత్తం దాన్ని పెద్ద పుండులాగా చేసి పెట్టుకుని వస్తుంటాడు మీ దగ్గర. ఏమిటండి మా పిల్లడికి తగ్గట్లేదండి అంటుంటారు సల్ఫర్ మదర్స్ వాళ్ళ నుంచి. ఏం లేదు, వాడు మాడుతుంది మీరు వేసిన మందికి వాడు మళ్ళీ గిల్లేస్తుంటాడు. అందు గురించి వాడికి గిల్లె అలా ఉంటున్నాడు వాడు మైండ్. సో ఇట్ ఈస్
దట్ ఈస్ సల్ఫర్. ఆల్ స్కిన్ కంప్లైంట్స్, సోరియాసిస్ దగ్గర నుంచి మీరు ఎలర్జీస్, వూండ్స్, మీరు ఏ ప్రాబ్లం అయినా చెప్పండి. తర్వాత విటిలిగో కూడా సల్ఫర్ చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, విటిలిగో అది చాలా అద్భుతంగా సల్ఫర్ తోటి హ్యాండిల్ చేయడం జరిగిందండి. ఓన్లీ సల్ఫర్ తోటి చాలా చక్కగా తగ్గిపోయిందండి, అద్భుతంగా తగ్గిపోయింది. మీకు విటిలిగోలో సల్ఫర్ చాలా బాగా ఇండికేట్ అవుతుంది. అంటే ప్రొవైడెడ్ మీకు కొంచెం సిమ్టమ్స్ మ్యాచ్ చేసుకోవాలి. సిమ్టమ్స్ మ్యాచ్ చేసుకోకుండా కేవలం విటిలిగో అనగానే సల్ఫర్ అన్నటువంటిది రాకుండా జస్ట్ కొన్ని మీకు ఇప్పుడు నేను చెప్పేటువంటి కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ అని చెప్తాము, లేదా క్యారెక్టర్ సిమ్టమ్స్ అని చెప్తాము. ఆ సిమ్టమ్స్ ప్రధానంగా కనీసం ఒక 2 or 3 మీకు ఒక ఆ పేషెంట్లో మీకు కనబడాలి. అప్పుడు మీరు సల్ఫర్ గ్యారంటీగా మీరు వేసేయచ్చు. అవి కనబడకుండా కేవలం విటిలిగో అన్నటువంటి విషయంలో మీరు సల్ఫర్ వేయకండి. ఇప్పుడు కూడా విటిలిగో ఒకటి, సోరియాసిస్ ఒకటి, ఎలర్జీస్ ఒకటి, ఆల్ స్కిన్ ట్రబుల్స్లో మీకు సల్ఫర్ చాలా హెల్ప్ చేస్తుంటుంది. తర్వాత వీళ్ళలో ఇండైజెషన్స్, లివర్ ట్రబుల్స్, ఇండైజెషన్, లివర్ ట్రబుల్, జాండిస్, హెపటైటిస్, గ్యాస్ట్రైటిస్, వీటన్నిటిలో కూడా సల్ఫర్ చాలా హెల్ప్ చేస్తుంది. సో వీటన్నిటిలో కూడా కడుపులో మంట ఉండి వాడు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుంటారు. వీళ్ళు కడుపులో మంట వచ్చేస్తుంటుంది, గ్యాస్ట్రిక్ అల్సర్స్, వాటిలో కూడా మీకు సల్ఫర్ చాలా హెల్ప్ చేస్తుంటుంది. సో అల్సరేటివ్ ఫార్మేషన్స్, గ్యాస్ట్రిక్ అల్సర్స్, వీటికి సల్ఫర్ చాలా బాగా హెల్ప్ చేస్తుంటుంది. ఇండైజెషన్స్ బాగా. తర్వాత లాస్ ఆఫ్ ఎపిటైట్, ఆకలి ఉండదు పిల్లలకి, వాళ్ళకి ఆకలి ఫీల్ అవ్వదు. సల్ఫర్ వాడు ప్యాథలాజికల్ సింటమ్సే చెప్తున్నాం మనం ఇప్పుడు. ఆకలి లేకపోవడం, ఏం టెస్ట్లు చేసినా సరే అన్నీ కరెక్ట్గా ఉంటుంది. కేసు చెప్తాను మీకు. ఒక 2 years, నాట్ 3 years, 2 years, ఎస్ 2 years కాదు, ఇంకా 1 year బేబీ, 1 year or 2 years. ఆ బేబీకి వాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళు ఏమి ఇచ్చినా సరే తాగదు, తినదు పాప. సరే, ఆ బేబీ యొక్క మదర్ పాపం చాలా వరి అవుతుంది. ఏంటంటే మా పాప ఏమి తినట్లేదు, తాగట్లేదు అంటూ ఏమి ఇచ్చినా సరే తీసుకోదు వాళ్ళు. అంటే మీకు ఇది చాలా పెక్యులర్గా ఉంటుంది అంటారు. అంటే మీరు ఏ ఇవి ఇచ్చినా సరే, ఏవి మీరు జంక్ ఫుడ్ ఇచ్చినా తినరు. అంటే మామూలుగా పిల్లలు చాక్లెట్స్ అని ఇవన్నీ అలాంటివన్నీ ఇష్టపడతారు కదా. సల్ఫర్ కూడా అవి అంటే ఒక టైప్ ఆఫ్ సల్ఫర్ పేషెంట్స్ వాళ్ళవి ఏవి ఇష్టపడరు, ఏ వద్దంటారు. దే డజంట్ లైక్ టు హ్యావ్ ఎనీథింగ్ టు ఈట్. అలా ఉంటారు అనమాట. అంతే, జస్ట్ వాళ్ళు అలా ఆడుకుంటూ అలా ఉంటారు. వాళ్ళు ఎక్కడ కూడా నీరసం అయిపోవడం ఇలా ఉండదు. వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు మన మామూలు ఒక పూట తినకపోతే అంటే ఇంకొక సల్ఫర్ ఉంటాడు. అవన్నీ మీకు చాలా నెమ్మదిగా చెప్పుకుంటారు, నాకు కంగారు పడతాడు. ఇంకొక సల్ఫర్ ఉంటాడు, వాడికి టైంకి మీరు ఫుడ్ పెట్టకపోతే వాడు సల్ఫర్ ఉంటాడు. వాడు టైం, వాడు 12 o'clock వాడికి లంచ్ పెట్టాలనుకోండి, 1 o'clock లంచ్ పెట్టాలనుకోండి, వాడు 12 నుంచి మీకు రిమైండ్ ఇస్తుంటాడు, నాకు 1 కల్లా లంచ్ పెట్టాలి, నువ్వు వంట అవుతుందా లేదా చెక్ చేసుకో, వంట అయిపోతుందా, నువ్వు చూస్తుంటే ఇంకా కూర తరుగుతున్నావు, నాకు డౌట్గా ఉంది, నువ్వు 1 కల్లా భోజనం పెట్టేస్తావా లేదా, నాకు 1 కల్లా భోజనం పెట్టారంటాడు. లేదా వాడు 8 కల్లా వాడికి టిఫిన్ పెట్టేయాలి అంటే వాడు ఈ నాట్ అంటే వాడిని మనకు ఒక 1 hour 2 hours బిఫోర్ నుంచి వాడు హార్న్ చేస్తుంటాడు, టైం అయిపోతుంది నాకు పెట్టారు అంటే. నాట్ బికాస్ ఆఫ్ దట్ హీ నీడ్ టు అటెండ్ ఆఫీస్ ఆర్ సంథింగ్, బట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్ ఆర్ ద ఇంపల్స్ దట్ ఈస్ బీయింగ్ జనరేటెడ్ ఇన్ హీ స్టమక్ దట్ యువర్ టైమ్ ఇస్ అప్, గివ్ మీ ఫుడ్ ఇమీడియట్లీ. He cannot wait even 5 minutes or 10 minutes. Immediately, if the time may show wrong, but his stomach will never say that your time is still. టైమ్ ఇస్ అప్ అంటే టైమ్ ఇస్ అప్ అంతే, మీరు గడియారం కరెక్ట్ చేసుకోవాలి కావాలంటే అంతే. అదే సల్ఫర్. ఆకలి వేస్తే ఆ టైంకి ప్రతిరోజు ఆ టైంకి వాడికి ప్లేట్లో అన్నం పెట్టారు. మీరు ఏం పెట్టారనేది సెకండరీ, ఏం ఫుడ్ పెట్టారనేది సెకండరీ, ఇవన్నీ కూడా మీకు వస్తాయి. సో ప్యాథలాజికల్గా చాలా రకాలైనటువంటి గ్యాస్ట్రిక్ డిసార్డర్స్, స్టమక్ డిసార్డర్స్, వీటన్నిటిలో కూడా సల్ఫర్ బాగా హెల్ప్ చేస్తుంది. ఎనీ ఇన్ఫ్లమేటరీ కండిషన్ ఇన్ ద స్టమక్, లివర్, ప్యాన్క్రియాస్, వీటన్నిటిలో కూడా సల్ఫర్ ఇండికేట్ అవుతుంది.
సో అలాగే మీకు తర్వాత ఆస్తమాలో కూడా సల్ఫర్ బాగా హెల్ప్ చేస్తుంది. బెడ్ సోర్స్ సల్ఫర్ హెల్ప్ చేస్తుంది. క్రానిక్ క్రానిక్ డిసీజెస్లో మీకు చాలా హెల్ప్ చేస్తుంది. హెడేక్స్లో బాగా హెల్ప్ చేస్తుంటుంది. వీటన్నిటిలో కూడా పాథలాజికల్ కండిషన్స్లో ఒక మాటలో చెప్పాలంటే టాప్ టు బాటంలో మీకు ఉండేటువంటి అన్ని టైప్ ఆఫ్ డిజార్డర్స్ సల్ఫర్ ఈస్ వెరీ వెల్ ఇండికేటెడ్. బాగా గుర్తుపెట్టేసుకోండి, చాలా ముఖ్యమైన విషయం. తర్వాత ఇది సల్ఫర్ గురించి మనం చెప్పుకోబోయేటువంటి విషయాలు. నెక్స్ట్ మనం కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ హెడింగ్ పెట్టుకోండి. కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ హోమియోపతి చదువుకోవడంలో మాత్రం హోమియోపతి క్లాస్ అటెండ్ అవ్వండి. ఎటువంటి అశ్రద్ధ చేయకండి దయచేసి. హోమియోపతి క్షుణ్ణంగా చక్కగా ఏ సందేహాలున్నా అడిగి తెలుసుకోండి. ఎందుకంటే ఇది వైద్య శాస్త్రం. ఆధ్యాత్మిక విషయాలు అవి తెలుసుకోవడం వేరు, వైద్య శాస్త్రం చదువుకోవడం వేరు. ఎందుకంటే మనని నమ్మి ఒకడు మన దగ్గరికి మందుకు వస్తాడు. మన ఏదో మంచి మంది ఇస్తాం, వాడికి మనం మంచి మందు ఇవ్వడానికి మనం సరిగ్గా చదువుకోలేదు అనుకోండి, వాడికి ఇవ్వాల్సినటువంటి మందు కాకుండా వాడికి వేరే మందులు ఇస్తున్నాం అనుకోండి, వాడికి ఒక రోజులో తగ్గాల్సినటువంటి రోగం నెల రోజులో 2 నెలల్లో 3 నెలల్లో పట్టేస్తుంది. ఏమంటాం అంటే మనం హోమియోపతి కదండి, స్లోగా పనిచేస్తుంది సార్, కంగారు పడితే ఎక్కడ అవుతుంది సార్, మీరు అలా కంగారు పడితే తగ్గదండి, మీకు మీ ఇష్టం, మరి ఇలా మాట్లాడేస్తున్నాం. ఎప్పుడు కూడా పద్ధతి కాదు. హోమియోపతి ఫాస్ట్గా పనిచేసేటువంటి మందుగా మీరు తెలుసుకోండి, దాని తగ్గట్టుగా వర్క్ చేయండి. ఇది దట్ ఈస్ ఇప్పుడు మనం కాన్స్టిట్యూషనల్ సింటమ్స్. నెంబర్ 1 కాన్స్టిట్యూషనల్ సింటమ్స్ ఏంటంటే when other remedies fail to act, it is of inestimable need in rallying the vital force. వైటల్ ఫోర్స్ని మీకు నిలిపేటువంటి ఔషధం సల్ఫర్. అంతే, మనిషి అలా దిగజారిపోతుంటారు. నేను ఐ థింక్ రిసల్ట్ క్లాసెస్లో చెప్తాను. సల్ఫర్ మీకు ఎలా హెల్ప్ చేస్తుందంటేనంటే, తప్పకుండా ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. పేషెంట్కి మీరు ట్రీట్ చేస్తున్నాం, మనం జ్వరం ఉందని దగ్గు ఉందని ఏదో పేషెంట్కి ఇలానే ట్రీట్ చేస్తున్నాం. జ్వరం ఎన్ని రోజులైనా జ్వరం తగ్గట్లేదు, పేషెంట్ అలా డౌన్ అయిపోతున్నాడండి. అంటే ఏంటి డౌన్ అయిపోవడం అంటే, వాడికి శక్తి తగ్గిపోతుంది, వాడు ఇంటేక్ పెరగట్లేదు, ఇంటేక్ రోజు రోజుకి తగ్గిపోతుంది, జ్వరం తగ్గట్లేదు, పేషెంట్కి ఓపిక రావట్లేదు, నీరసించిపోతున్నాడు పేషెంటు. లక్షణాలు ఏముంటాయి? నీరసంలో వచ్చేసింది. ఇంక ఈ నీరసంతో పేషెంట్కి వాడు కాసేపు ఏమో డ్రౌజీగా ఉంటున్నాడు, కాసేపు ఏమో మాట్లాడుతున్నాడు, కాసేపు డ్రౌజీగా అయిపోతున్నాడు. తెలిసినటువంటి అన్ని సిమిలర్ మెడిసిన్స్ మీరు కరెక్ట్గా వేస్తున్నారు. ఎప్పుడైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి, ఒక అక్యూట్ డిసీజ్ మీరు హ్యాండిల్ చేస్తున్నప్పుడు మీరు పర్ఫెక్ట్ కేస్ టేకింగ్ తీసుకోండి, పర్ఫెక్ట్గా డ్రగ్ వేయండి. తగ్గేది అంటే ఆ 1-2 ఔషధాల్లో మీకు తగ్గిపోవాలి. తగ్గలేదు, ఇమీడియట్గా మీరు మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. కేసుని అవగాహన చేసుకుని మళ్ళీ ఇంకొక డ్రగ్ వేశారు, అయినా తగ్గలేదు, ఇమీడియట్గా మీరు వెంటనే సల్ఫర్, ట్యూబర్కులినం, బాసిలినం ఈ డ్రగ్స్లో పెట్టేసేయండి. ఫస్ట్ వాటిలో తెచ్చాను. కేసు మిగిలిన లక్షణాలు, సపోజ్ ఏదో మెర్సాల్కి వెళ్ళిందండి, ఇంకోటి ఏదో వచ్చిందండి, అవన్నీ తర్వాత, ఫస్ట్ ఈ డ్రగ్స్లో పెట్టేసాను. ఏమంటే సల్ఫర్, ట్యూబర్కులినం, బాసిలినం వీటిల్లో ఫస్ట్ తెచ్చేసేయండి. కొంచెం బాగా ప్రాక్టీస్ బాగా చేయగలిగేటువంటి వాళ్ళు, అలా ఉన్నటువంటి వాళ్ళు కేసును బట్టి అవసరమైతే మీరు ఇంకా వెళ్ళవలసి వస్తే పైరోజినము, ఆర్సనికాల్ వాటిలో పెడతాం. బట్ బేసిక్గా ఈ 3 డ్రగ్స్ ఏదైనా సరే కేసు ఒక 3-4 ఔషధాలు వేసినా మార్పు రావట్లేదు, ఇమీడియట్గా మీరు సల్ఫర్ ఒక డోస్ వేయండి, లేదా ట్యూబర్కులినం వేయండి, లేదా బాసిలినం. పేషెంట్లో మీరు ఇమీడియట్గా మీరు మార్పు చూస్తారు. ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి పాయింట్స్. సో వైటల్ ఫోర్స్ డౌన్ అయిపోతున్నటువంటి వాడికి ఒక కేసులో అయితే ఓపియం వేసానండి, జింకమేట్ వేసాను, మీరు ఓపియం కేసు అంటే మీకు అర్థమైపోతుంది ఎట్లా ఉంటాడు పేషెంట్. మార్పు రాలేదు, ఒక 2-3 గంటలో 4 గంటల మార్పు వచ్చింది, మళ్ళీ పేషెంట్ అలానే అయిపోతున్నాడు.
డ్రౌజీలో గడిపోతున్నాడు, మళ్ళీ పేషెంట్ ఏమి తినట్లేదు, అలా మత్తుగా పడిపోయి ఉంటున్నాడు. మార్పు వచ్చింది, జారిపోయింది అంటే కనుక మీకు మందు పట్టివ్వట్లేదు. సో ఇమీడియట్గా నేను అప్పుడు సల్ఫర్కి మార్చి ఆ కేసుని సల్ఫర్ 6:30 స్టార్ట్ చేశాను. అప్పుడు సల్ఫర్ 6 2 అవర్స్కి 3 అవర్స్కి ఒక డోస్ వేసాను. కొంచెం పిల్లవాడు ఆ పేషెంట్ కొంచెం కొంచెం వాళ్ళు నీళ్లు తీసుకోవడం, కొంచెం ఏదో పండు రసం మొక్కలు పెడితే తినడం, ఇలా చేసాడు. నెమ్మదిగా అలా చేస్తే అలా సల్ఫర్ 6 నుంచి నెమ్మదిగా సల్ఫర్ 30లోకి తీసుకొచ్చాను. సల్ఫర్ 30లోకి తీసుకొచ్చి నెమ్మదిగా అలా సల్ఫర్ 30 వేసుకుంటూ వచ్చి నెమ్మదిగా సల్ఫర్ 30 డైలీ 1 డోస్ వేసాను. 1 డోస్ డైలీ 1 డోస్ వేస్తున్నప్పుడు నెమ్మదిగా మార్పు రావడం స్టార్ట్ అయ్యింది. అప్పుడు నెమ్మదిగా సల్ఫర్ అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాను. సో పేషెంట్ పూర్తిగా డౌన్ అయిపోతుంటారు. సల్ఫర్ అలాంటి కేసెస్లో మీరు ఫస్ట్ సల్ఫర్ వేస్తారు. ఇక్కడ ముఖ్యమైన పాయింట్. సో వెన్ అదర్స్ రెమెడీస్ ఫెయిల్ టు యాక్ట్, ఇట్ ఈస్ ఆఫ్ inestimable need in relying the vital force. Pustular eczema of any part, voluptuous itching worse from heat of pet. వీరికి స్కిన్ కంప్లైంట్స్ ఫస్ట్ ఎలా ఉంటాయి చెప్తున్నాను. విపరీతమైన దురదలు ఉంటాయి వీరికి. స్కిన్ కంప్లైంట్స్లో వీటి దురదలు వాలప్చస్ ఇచ్చింగ్ అంటారు. అంటే చెయ్యి పక్కకి పెట్టలేడు వాడు. ఎక్కడైతే పుండు వచ్చిందో దాని మీద గోక్కుంటూనే వాడు క్లాస్ చెప్తాడు, దాని మీద గోక్కుంటూనే వాడు కంప్యూటర్తో పని చేసుకుంటాడు, దాన్ని గోక్కుంటూనే ఇంకేదో పని చేసుకుంటాడు. కానీ వాడు గోకడం ఆపేసి వాడు పని చేయడం అంటున్నది ఉండదండి. సల్ఫర్ వాడు జనరల్గా వాడు చేతులు ఖాళీగా పెట్టుకుని ఉంటాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇదర్ ఆల్ ద టిప్స్. సల్ఫర్ వాడి చేతులు ఇలా పెట్టుకుని మీ దగ్గర ఎక్కడ మంచిగా ఉంటాడు. వాడు ఎంతసేపు ఏదో ఇట్లెట్ అనుకుంటాడు, స్కిన్ మీద ఇట్లెట్ అనుకుంటాడు. ఆల్వేస్ స్క్రాచెస్ హిస్ స్కిన్ all the time, though he has eruption or he has allergy on his skin or not, that is immaterial. He scratches his skin all the time, and all the time he says that he has some discomfort or some rash on his skin. All the time he says, though it is apparent or not, internally he feels that he has some rash. And he asks the persons to see, but whereas we fail to observe that, and it appears as if the skin is normal in certain cases. But still he wants to scratch his skin all the time. Voluptuous itching under that. సల్ఫర్ అంటే ఈ సిమ్టమ్ మీకు చాలా వరకు మీకు ఉండి తీరుతుంది సల్ఫర్లో. అది సల్ఫర్ వాడు. విపరీతమైన దురదలు, ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ స్టార్టింగ్ కింద పెట్టుకోండి. సో ఇవి మీకు తప్పకుండా మీకు ఇవి ఉండి తీరవలసినటువంటి లక్షణాలుగా మీరు భావించవచ్చు. ఇందులో ఒక 2-3 లక్షణాలైనా మీకు ఉండాలి. సో విపరీతమైన దురదలు, గోకుతుంటే మంటలకి గోకడమే పరమావధి, అదే దానికి ఉపశమనం చేసేటువంటిది. ఇది సల్ఫర్ వాడి ఐడియా, అదే సల్ఫర్. తర్వాత వీడు ఈట్స్ లెస్ బట్ ఫ్రీక్వెంట్లీ. వీడు ఆహారం, వీడు స్నాక్స్ ఎక్కువగా ఇష్టం చూపిస్తారండి. దారా భోజనం చేయరా అందరితో పాటు అంటే భోజనం చేయడానికి ఇష్టం చూపించాడు. ఆర్డర్ పెట్టుకుంటాడు స్నాక్ ఐటమ్, అది అలా బెడ్ మీద కూర్చునో అలా తినేస్తాడంట. భోజనం చేయాలి అంత ఆకలి లేదండి అంటాడు. ఆ మిక్స్చర్ ఏమో ఉంటుంది, ఏదో ప్లేట్లో వేసుకుని కూర్చొని అలా తినేస్తాడు. ప్లేట్ పక్క పెట్టేస్తాడు, ఆ పుస్తకం చదువుకుంటూ అలా తింటుంటాడు. లేదా టీవీ చూస్తూ అలా తింటుంటాడు. ఆ సినిమా అయిపోయాక ఇంకో సినిమా పెట్టుకుంటాడు. మళ్ళీ 1 గంట 2 గంటలు ఏదో కొంచెం ఏదో తినాలని అన్నట్టుగా ఉంటుంది అంటాడు. అక్కడ ఏదో ఫ్రూట్ కనబడితే అదే తింటాడు. లేదా ఇంకో స్నాక్ ఏదైనా కనిపిస్తే అది ఇంట్లో తెచ్చుకుని ఇంత కొంచెం వేసుకుని అది అలా తింటుంటాడు. లేరా వెళ్ళరా పనికి, అదేదో పని చేసి పెట్టరా అంటే కాదు, ఇప్పుడు ఆదివారం నాడు ఇవాళ ఉంటుంది షాపు, తర్వాత వెళ్తాను అంట. సో ఈట్స్ లెస్ బట్ ఫ్రీక్వెంట్లీ, దిస్ ఇస్ వన్ సిమ్టమ్. ఈట్స్ లెస్, డ్రింక్స్ మోర్, దట్ ఈస్ అనదర్ సిమ్టమ్. సల్ఫర్ వాడు ఎట్లా ఉంటాడు, వాడికి ఏదైనా సరే ఈజీగా మీరు నమిలి తినాలనేటువంటిది వాడు చేయలేడు. వాడికి హీ డజంట్ లైక్ టు డూ దట్. పిల్లలు వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఓన్లీ స్నాక్స్ లేదా జ్యూసెస్ ఇలాంటివి అంటే ఎనర్జీ డ్రింక్స్ ఇవి ఉంటాయి చూసారు, అవి తాగేసి వాడు రోజులు గడిపిస్తుంటారు. ఫుడ్ తింటే వాడు కూర్చుని అన్నం పప్పు కూర ఇవన్నీ కలుపుకొని తినడం, రుచిగా తినడం, ఇదంతా వాడు చేయలేడు సల్ఫర్ వాడు. పెట్టుకుంటాడు ఏదో స్నాక్ తెచ్చుకుంటాడు, ఎనర్జీ డ్రింక్ ఏదో పెట్టుకుంటాడు పక్కన,
అదే తినేస్తారు, ఆ డ్రింక్ తాగేస్తారు, అయిపోయింది, సండే అయిపోయింది. ఇప్పుడు ఎవడో వంట చేస్తాడంట. అలా ఉంటుంది అన్నమాట సల్ఫర్ వాటర్. ఈట్స్ లెస్. బర్నింగ్ ఈస్ ద కీనోట్. ఆల్ ది టైమ్ హీ ఫీల్స్ బర్నింగ్. మంటలు మంటలుగా ఉంటుంది వాడికి, అంతే. చిటపటలు ఆడుతుంటాడు మనిషి కూడా. సల్ఫర్ వాడు మైండ్ ఎప్పుడు కూడా బర్నింగ్గా ఉంటుంది మైండ్. ఆల్ ది టైమ్ హీ ఫీల్స్ బర్నింగ్. బర్నింగ్ ఆఫ్ స్కిన్, బర్నింగ్ ఆఫ్ ఆరిఫైసెస్. వాడు నోరు, ముక్కు, చేతులు, కాళ్ళు, యూరినరీ పార్ట్స్ అన్నీ బర్నింగ్ వాడికి. ఆల్ జెనైటల్స్, స్కిన్, ఎవ్రీవేర్ హీ ఫీల్స్ బర్నింగ్. నోట్లో విపరీతమైన మంటలు, నాలిక మంట, నోట్లో మంట, ముక్కులో ఇవన్నీ కూడా బాగా మంటలు ఉంటుంటాయి. చెవుల్లో మంటలు, చేతుల్లో మంటలు, అరికాళ్ళలో మంటలు. సో వేరెవర్ దెర్ ఇస్, తల మీద మంట, నిప్పు పెట్టినట్టు ఉంటుంది వాడికి. ఫీల్స్ బర్నింగ్. మోషన్ వచ్చే దగ్గర మంట, యానల్ బర్నింగ్, రెక్టల్ బర్నింగ్, అది యురేత్రా బర్నింగ్, అన్ని బర్నింగ్ అంతే. వేరెవర్ హీ హాస్ కంప్లైంట్ ఇట్ బర్న్స్. ఈ మధ్య ఒక కేసు వచ్చిందండి. అబౌట్ షీఈ్ అబౌట్ 65 to 70 years లేడీ. సడన్గా షీ క్యాచ్డ్ బర్నింగ్. బర్నింగ్ ఇన్ యూరిన్. సో బర్నింగ్ ఇన్ యూరిన్ అనగానే మనం, యురేత్రా బర్నింగ్ అనగానే సడన్గా షీ స్టార్టెడ్ టేకింగ్ వాటర్. అదంతా తీసుకుంటున్నారు వాళ్ళు. ఇమీడియట్గా ఫస్ట్ నేను క్యాంథరిస్ వేసాను, లేదు తగ్గలేదు. ఎపిస్మెల్ వేసాను, తగ్గలేదు. ఇంకేదో వేరే ఒక 2 మందులు వేసాను, తగ్గలేదు. టెస్ట్ చేయించాం. యూరిన్ హ్యాస్ బ్యాక్టీరియా ఈక్వాలీ 1 million కౌంట్. ఇట్ ఇస్ ఆల్ కామన్. ఎప్పుడైతే 2-3 మందులు వేశారో, బర్నింగ్ ఉందో, యూరినేషన్ ఆవిడ తీసుకోవడానికి ఆవిడ చాలా ఇబ్బంది పడిపోతుంది పాపం. వెంటనే సల్ఫర్ వేసాం. సల్ఫర్లో చక్కగా అలా రిలీఫ్ వచ్చేసింది పాపం. అది సల్ఫర్ అంటే. యూరిన్ విపరీతమైన బర్నింగ్ ఉంటుంది సల్ఫర్ వాడికి. చాలా మంట మంట ఉంటుంది అన్నట్టు యూరిన్. సో లేడీస్ ఎస్పెషల్లీ ఇన్ ఓల్డ్ ఏజ్ who are above 60, they suffer with urinary tract infections. తొందరగా వాళ్ళకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. వై దే గెట్? బికాస్ దెర్ ఇస్ అ డ్రైనెస్ ఆఫ్ ది పార్ట్స్. డ్యూ టు ద డ్రైనెస్, సో డ్రైనెస్, బర్నింగ్ are the keynotes for sulfur. They feel dryness of the parts. సో ఈ డ్రైనెస్ అనేటువంటిది ఓల్డ్ ఏజ్లో కామన్ వాళ్ళకి. సో ఈ డ్రైనెస్ తోటి యూరిన్ వచ్చేటప్పుడు మంట, సో తొందరగా ఇన్ఫెక్షన్ క్యాచ్ అవుట్ అయిపోతున్నాయి. సో ఇన్ఫెక్షన్స్కి అప్పుడు మీరు సల్ఫర్ చాలా అద్భుతంగా మీకు హెల్ప్ చేస్తుంది. సల్ఫర్ జనరల్గా మీకు హెల్ప్ఫుల్ చేసేటువంటి పాయింట్ ఏంటంటే, సల్ఫర్లో ఇట్ ఇంప్రూవ్స్ ద వైటాలిటీ అండ్ ఇట్ ట్రీట్స్ ద డిసీజ్. అది మీకు సల్ఫర్లో మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉండేటువంటి పాయింట్ అది. సో మీకు వైటాలిటీని ఇంప్రూవ్ చేస్తూ, పేషెంట్ యొక్క లోపల ఉన్న కండిషన్ బెటర్ చేస్తూ ఈ కండిషన్ ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట. అది మీకు సల్ఫర్ తోటి ఉండేటువంటి బెనిఫిట్ అది. సో బర్నింగ్ ఇస్ ద కీనోట్. సో బర్నింగ్ అనగానే ఈ అరికాళ్ళు, అరిచేతులు కూడా మంటలుగా ఉంటాయి. He feels a burning of palms, wants to keep them in a cool place. గురించి చేతులు ఏం చేస్తారు వాళ్ళు? ఇలా చల్లటి నీళ్ళతో ఇలా కడుక్కుని ఇలా పెట్టుకుంటారు, లేదా ఇలా చల్లటి నేల మీద ఇలా చేతులు పెట్టుకుని కూర్చుంటారు. ఇది మంటలు మంటలు మంటలు, ఏం చేయాలి అర్థం కాదు. నేల మీద కూర్చున్నప్పుడు ఇలా చేతుల్లో భూమి మీద ఇలా అరిచే పూర్తిగా ఇలా తెరిచి ఇలా భూమికి తగ్గి ఉంచుకుని అలా కలుపుతారు. దీనికి ఆ చల్లదనానికి మంటలు కొంచెం తగ్గినట్టుగా ఉంటుంది అలా. అలాగే పాదాల్లో మంటలు,
పాదాల్లో మంటలు, ఆ మంటలకి ఏం చేస్తారు వాళ్ళు, ఆ కాళ్ళు అలా బట్టి నేల మీద అలా తగిలించుకుంటుంటే కొంచెం హాయిగా ఉంటుంది. అందు గురించి ఆఫీస్కి రాగానే వాటికి రాగానే వాళ్ళు షూస్ అవి ఉన్నట్టు విప్పేసుకుని అలా కాళ్ళు అలా భూమికి తగిలించుకుని అలా ఉంటుంటారు. లేడీస్ ఉన్నారు అనుకో, వాళ్ళు చెప్పులు విప్పేసుకుని అలా కాళ్ళు అలా పెట్టుకుంటాం అనుకుంటా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం రైట్ మనకి బాగా అబ్జర్వేషన్ బాగా ఉండాలండి. సల్ఫర్ హోమియోపతి వాళ్ళకి బాగా గుర్తుపెట్టుకోండి. యూ అబ్జర్వ్ ఈచ్ అండ్ ఎవ్రీ బీయింగ్ at every moment, then you get the drugs very easily. సో వాళ్ళు చెప్పులు ఇప్పేసుకుని అలా కాళ్ళు అలా పెట్టుకుంటుకోవడానికి ఇష్టపడతారు. అదే మీకు ఒక చిల్లి పేషెంట్ ఉన్నాడు అనుకో, ఒక సిలీషియా పేషెంట్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మీరు సోఫా వేసి మీరు కూర్చోమని చెప్పిన సోఫా, మీ ఇంటికి వారు వచ్చారు సోఫాలో కూర్చోమని చెప్పిన వాళ్ళు చెప్పులో బయట ఇప్పేస్తారు. సరే కాళ్ళు కడుక్కోమంటే అది కడుక్కుంటారు, లేదా ఇవాళ రేపు అది అవుట్ ఆఫ్ పాయింట్గా ఉంటుంది. సరే దట్స్ డిఫరెంట్ పాయింట్. వాళ్ళు ఇంటికి వచ్చి సోఫాలో వాళ్ళు కాళ్ళు పైన పెట్టేసుకుని ఇలా ముడుచుకుని ఇలా కూర్చుంటారు. They fold their legs even if you offer a very comfortable seat to them. లేదా సల్ఫర్ వాడు అలా మటన్ కూర్చోవడానికి ఉండవాడు, కాళ్ళు భూమికి తగిలించుకోవడానికి అనుకున్నట్టుగా వాడు చూస్తుంటాడు. అది అలా మీరు కూర్చునే పద్ధతిని అందు గురించి మరి హోమియోపతి, ద బ్యూటీ ఆఫ్ హోమియోపతి ఎక్కడ ఉంటుందంటే పర్సన్ని చూసి మంది వేసేస్తారంటే మహానుభావులు మాస్టర్కి గారు వాళ్ళందరూ, నాన్నగారు వాళ్ళందరూ పర్సన్ కేషీట్ ఇదంతా రాసుకోవడం తర్వాత విషయం. వాడు ఎలా ఉంటున్నాడు ఏంటి అనేటువంటి చూసి మంది చేస్తారు. పేషెంట్ ఇలా మందుకు నుంచి వాడిని చూసి మంది చేస్తారు. అది మీకు అంటే వాళ్ళు కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను, నెమ్మది వీటి మీద ఇంకా మీరు బిల్టప్ అయితేనే మీరు చూసి అలా చేసేయగలుగుతారు. సబ్జెక్ట్లో మీరు మాస్టరీ అవ్వాలి. మనిషిని చూడగానే మీరు మంది చేస్తారు. అది ఇప్పుడు వాళ్ళు మాట వేసుకుని కూర్చుంటే హీఈస్ నాట్ ఏ హార్ట్ పేషెంట్, హీఈస్ చిల్లీ పేషెంట్, అది మీకు తెలిసిపోతుంది వెంటనే. సో అలా మీరు సల్ఫర్ వాడు పాదాలు చల్లటి నెలని పెట్టుకోవాలని ఉంటుంది, చల్లటి ఫ్యాన్ గాలికి పెట్టుకోవాలని ఉంటుంది. అందు గురించి దుప్పటి కప్పుకున్నవాడు పాదాలు దుప్పటి నుంచి బయట పెట్టేస్తాడు. కాసేపేట మీరు చూసేవాడికి పాదాలు తెలియకుండా వాడు దుప్పట్లో నుంచి బయటకు వచ్చేస్తాయి. ఆ ఏషా చేసుకున్నప్పుడు ఆ చల్లదనం వాడి కాళ్ళు అలా తగులుతుంటారు. అయినా ఈ పేషెంట్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ హీ కీప్స్ హిస్ లెగ్స్ ఇన్ బకెట్ ఆఫ్ వాటర్ ఫర్ సమ్ టైమ్ టు కంట్రోల్ ఆర్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ బర్నింగ్. అలా పాదాలకు అలా చల్లటి నీళ్ళలో అలా పెట్టుకుని కాసేపు, ఎందుకంటే ఆ మంటలు ఏం చేసినా తగ్గట్లేదు. అలా ఫ్యాన్ గాలికి అలా కాళ్ళు ఇంకా మామూలుగా ఇలా పెట్టుకుంటే వాడికి తగ్గినట్టు ఉండట్లేదు. ఫ్యాన్కి ఇలా ఎత్తి పెట్టుకుంటాడు ఆయన కాసేపు, గోడకి ఇలా కాళ్ళు పెట్టుకుని అలా ఉంటాడు అన్నమాట. మామూలుగా కింద పెట్టుకుంటే గాలి తక్కువ వస్తుంది కానీ అందు గురించి వాడు ఏం చేస్తాడంటే బెడ్ ఎట్లా వేసుకుంటా అంటే గోడకి కాళ్ళు ఉండేటట్టుగా పెట్టుకుని బెడ్ ఆ గోడ మీద అలా కాళ్ళు పెట్టుకుంటాడు. ఎందుకంటే అప్పుడు గోడ నుంచి కొంచెం చల్లదనం ఉంటుంది, అది కాళ్ళకి తగులుతూ ఉండి ఆ గాలి తగులుతూ ఉంటే అప్పుడు వాడికి నిద్ర వస్తుంది. సో నిద్ర రావట్లేదు అంటే మీరు చాలా అడిగి తెలుసుకోవాలి. 1-2 పాయింట్స్ అడిగేసి తెలుసుకున్నట్టు నిద్ర రావట్లేదు ఏమని చేద్దాం అంటే నెక్సాన్కి వేద్దామా, ఓపియం వేద్దామా, అలా విడిపోకండి ఎప్పుడు కూడా. అలా విడిపోతే మనం ఫెయిల్ అయిపోతుంటాం. హోమియోపతి పనిచేయదు అంటే అన్నిటికీ ఏవో మాట్లాడిస్తుంటాం, మనమే ముందు మాట్లాడాల్సి వస్తుంది. నిద్ర రావట్లేదు అంటే మీరు బాగా అబ్జర్వ్ చేయాలి పేషెంట్ని, అప్పుడు మీరు ఎందుకు వాడు నిద్ర రావట్లేదు అంటే మీకు అర్థం. సో దిస్ ఇస్ బర్నింగ్ ఆఫ్ ఫుట్, బర్నింగ్ ఆఫ్ పామ్స్. తర్వాత మౌత్ నోట్లో అంతా కూడా మంటలుగా ఉంటుంది వాడికి. తెలిసి దే లైక్స్ టు హ్యావ్ సంథింగ్ కోల్డ్ ఇన్ ద మౌత్. చల్లటి తాగాలని ఉంటుంటుంది సల్ఫర్ వాడికి. తర్వాత ఈ నేసల్ ఆరిఫేసెస్ ఆర్ కోల్డ్, అవన్నీ కూడా మంటలు, ముక్కు అంతా కూడా మంట ఉంటుంటుంది. అందులో డిశ్చార్జెస్ అన్నీ కూడా మంటలు ఉంటాయి. ముక్కు నుంచి వచ్చి కారేటువంటి డిశ్చార్జెస్ బర్నింగ్. ఆరిఫేస్ అంతా కూడా రెడ్గా అయిపోతుంటుంది. నేసల్ ఆరిఫేసెస్, మౌత్ కట్స్, ఇవన్నీ కట్స్ వచ్చేస్తుంటాయి. చెవుల్లో మంటలు, ఇలా మొత్తం మంటలు అనేటువంటి సిమ్టమ్ మీకు ఖచ్చితంగా మీకు సల్ఫర్లో ఉండి తీరవలసినటువంటి లక్షణం. సో బర్నింగ్ ఈజ్ ద కీనోట్. నెక్స్ట్ స్కిన్ అన్క్లీన్ చెప్పేసాను. డస్ నాట్ వాంట్ టు బేత్ ఈవెన్ టు వేర్ వాష్ క్లాత్స్ చెప్పేసాను. ఇప్పటికి స్నానం చేయాలని ఉండదండి సల్ఫర్ వాడికి. చాలా మంది ఉంటారండి, మనకు తెలీదు. అంటే స్నానం చేస్తున్నటువంటి వాడికి స్నానం చేయని వాళ్ళు ఉంటారన్నటువంటి విషయం వాడికి ఏంటి అలా ఎలా ఉంటారు సార్ అని నడుచు ఉంటారు సార్, చాలా మంది ఉంటారు. స్నానం చేయడానికి ఎందుకో వాళ్ళు దే హెసిటేట్ టు టేక్ బాత్. వారానికి ఒకసారి స్నానం చేస్తుంటారు. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి, ఏదైనా తప్పదు అనుకుంటే ఆ రోజు స్నానం చేస్తారు. లేదా ఏముందండి స్నానం పెద్ద పాయింట్ ఏముందండి. దెన్ దే షో లీస్ట్ కన్సర్న్ అబౌట్ టేకింగ్ బాత్. అసలు
లేదా పొద్దునే లేస్తే వాళ్ళు వాళ్ళు స్నానం చేసి బయటకు వచ్చేటప్పటికి అసలు సగం రోజు అయిపోతుంది. ది అవాయిడ్ టేకింగ్ బాత్. కొందరు ఉంటారు, ది ఆల్వేస్ ట్రై టు హ్యావ్ బాత్. కొంచెం పని చేశారు, చిరాకుగా ఉందండి, ఒకసారి స్నానం చేసి వచ్చేస్తానని అంటారు. ది ఫీల్ టు టేక్ బాత్ ఆఫెన్. దెర్ ఆర్ సమ్ పేషెంట్స్. దెర్ ఆర్ సమ్ పేషెంట్స్ హూ అవాయిడ్ టేకింగ్ బాత్. రెండు సిమ్టమ్స్ బాగా తెలుసుకో. పొద్దునే లేచాం, చక్కగా మోంగ చేసుకుని స్నానం చేసి వచ్చి కూర్చున్నాడా, దట్ ఈస్ ఫ్రెష్, దట్ ఈస్ నార్మల్. పొద్దున 6 గంటలు లేచాడు, 8 లేచాడు, పోని 12 అయినా స్నానం చేయడే. భార్య కంచంలో అన్నం పెట్టేసి, ఏమండి రండి తొందరగా అన్నం తిందాం, స్నానం చేసేసి రండి అంటుంది. అది కాదు, ఇదిగో ఇదేదో ప్రోగ్రామ్ చూస్తున్నాను అంటాడు, ఇదేదో పని చేస్తున్నాను అంటాడు ల్యాప్టాప్లో. వాడు ఎప్పటికే అక్కడ కూర్చుని లేచి వెళ్ళి స్నానం చేయడానికి ఇట్స్ అన్ ఇంపాసిబుల్ టాస్క్ ఫర్ హిమ్. ఆ వేడి నీళ్లు పెట్టి భార్య చేతి పెట్టి లాగి వాడిని అలా కూర్చోబెట్టి స్నానం తీస్తాడు. అప్పుడు వీడు వెళ్తాడు స్నానం. నీళ్ళు చల్లారిపోతున్నాయండి, వెళ్ళండి వెళ్ళండి అంటారు. ఎంతో లాగితే అప్పుడు స్నానం కదా, అదే వెళ్ళాడు. ఇంకా ఆఫీస్ టైం అయిపోతుందంటే ఇక ఆ మూమెంట్ ఆ స్నానం కూడా ఎలా చేస్తాడు వీడు, చేయాల్సి వస్తే ఇవన్నీ మొత్తం చెంబుడుతోటి పోసుకుని సబ్బురుతి ఇదంతా టైం వేస్ట్ చేస్తాడు. 2 డోర్ వేసుకుంటాడు, 1 నిమిషం అలా కూర్చుంటాడు. వెంటనే వెళ్ళేస్తే బయటకు వచ్చేస్తే భార్య అరుస్తుందనో లేదా తల్లి అరుస్తుందనో ఉంటుంది పిల్లాడికి. ఆ బకెట్ నీళ్ళు ముందు 2 చెంబులు పోసుకుంటాడు, తర్వాత బకెట్ నీళ్ళు ఎత్తిలా పోసేసుకుంటాడు. ఫుల్ బకెట్ ఎత్తి ఇలా పోసేస్తాడు. అయిపోయింది స్నానం అంటాడు. ఒంటికి మొత్తం మురికి జిడ్డు అంత అలానే ఉంటుంది, చర్మం అంతా. అయిపోయింది స్నానం అంటాడు. దట్ ఈస్ సల్ఫర్. సో దే అవాయిడ్ టేకింగ్ బాత్. మా అందరిలాగా చక్కగా ఒళ్ళంతా రుద్దుకొని చక్కగా స్నానం చేయడానికి వాళ్ళు చేయలేరు. దే కెనాట్ టేక్ బాత్. వాళ్ళు అలా ఉంటారు. దట్ ఈస్ సల్ఫర్. లేజినెస్ చెప్పాను కదా. ఫేస్ ఇస్ డర్టీ లుకింగ్ సో వాషెస్ ఆఫెన్. వాడు మొహం ఎన్నిసార్లు కడిగినా సరే మొహం వాడిది నిగారింపు రాదండి వాడి ఫేస్, సల్ఫర్ వాడికి. ఎందుకంటే ఎన్నో నెలల నుంచి వాడి ఫేస్ అసలు రుద్దుకోకుండా వాడు అలా ఉండిపోవడం అంటున్నది వాడికి సహజంగా వాడికి ఉండిపోయింది ఆ గుణం. అది నుంచి వాళ్ళ ఫేస్ నీట్గా కడుక్కుందాం, నీట్గా ఇచ్చేసుకుందాం అని వాడి మొహం ఎన్నిసార్లు కడిగినా సరే రూమ్ ఈజ్ అనదర్ ట్రాక్. ఇలాంటి ఇంకా చాలా కంపారిటివ్ మెటీరియల్గా చాలా చెప్తాను ఫ్యూచర్లో. వాడి ఫేస్ ఎన్నిసార్లు కడిగినా సరే మీకు మొహంలో అందం రాదు. అంటే సల్ఫర్. సల్ఫర్ ఫేస్ అంటే అంతే. తర్వాత ఈ బర్నింగ్ లో ఇంకొకటి, బర్నింగ్ హీట్ ఆన్ ది టాప్ ఆఫ్ ది హెడ్. నేను చెప్పినట్టు తల మీద మీరు చెయ్యి వేస్తే అలా మీకు వేడిగా ఉంటుంది. అందరికీ అలా ఉంటుందో మీరు చెక్ చేసుకోండి. ఒక 10 మంది తలల మీద మీరు ఇలా చేయబెట్టి చూడండి, ఒకరిదో ఇద్దరిదో మీకు తెలుస్తుంది ఆ తల మీద వేడి ఉంది అంటే హీట్ ఈస్ ఎమినేటింగ్ ఫ్రమ్ హిస్ హెడ్. దట్ ఈస్ సల్ఫర్. హీట్ ఆన్ టాప్ ఆఫ్ ది హెడ్ ఈస్ సల్ఫర్. ఆల్ ది టైం వాడి తల ఎప్పుడు కూడా వేడిగా ఉంటుంది. చెప్తున్నట్టు దాంట్లో. తర్వాత క్రేవ్స్ ఫర్ స్ట్రాంగ్ పంజెంట్ థింగ్స్. ఎటువంటివి ఇష్టపడతారు? స్ట్రాంగ్ పంజెంట్ థింగ్స్. పుల్లగా ఉండే నాలుగు మీద చేసుకుంటే పులుపు అమ్మో అనిపిస్తుంది. అంత పుల్లటి వీడు ఇష్టపడతారు సల్ఫర్ వాడు. లైక్స్ వెరీ పంజెంట్ థింగ్స్. మీరు పులుపు ఇష్టపడేటువంటి ఔషధములు ఏమిటి, స్వీట్ ఇష్టపడేటువంటి ఔషధములు ఏంటి, కారం ఇష్టపడేవి ఏమిటి, ఇవన్నీ మీరు వాడు ఫుడ్ తినేటువంటి దాన్ని వాడు చూసి మీరు చెప్పేస్తాం. మోస్ట్ పంజెంట్ థింగ్స్ వీడు ఇష్టపడతాడంటే పులిసిపోయినటువంటి పెరుగు చాలా బాగుంది తిన్నట్టు. మనకేమో వాడి భోజనానికి వెళ్ళాం తప్పక, లేదా ఏదో మొహమాటం కూడా వెళ్ళాం. వాడు 4 రోజులు ముందు ఉన్నటువంటి పెరుగు తీసుకొచ్చి మన కంచం వేసి తిను అంటాడు. చచ్చిపోతాం మనం. వాడికి చాలా హాయి బాగుందని వాడు హాయి తినేస్తున్నాడు. పుల్లగా ఉన్నటువంటి పెరుగు తీసుకొచ్చి చేస్తారండి. ఈ ఎంజాయ్స్ దట్ టేస్ట్. ఎందుకు పడేయడం అంటాడు వాడు. పారేయడం ఇష్టం ఉండదు వాడికి. పెరుగు ఎన్ని రోజులు సరే ఫ్రిడ్జ్లో పెట్టుకుని అదిలా వేసుకుంటుంటాడు. 2వ రోజు 3వ రోజు కాదు, ఏముంటుంది టేస్ట్ ఏముండదు. పుల్లటి వస్తువులు కొన్ని పిల్లలు వాడు తింటుంటారు కదా, నల్లగా ఏదో ఉంటాయి వేసుకుని పుల్లగా ఉంటాయి. ది లైక్ సచ్ థింగ్స్. పులుపు చాలా ఇష్టపడతారు సల్ఫర్ వాడు, పుల్లటివి. ఆ పుల్ల
ఆ పుల్లదనం అలా నాలుక తగులుతుండాలి. ఇంకా ఏంటంటే ఇది బాగా ఆ పులుపుదనంలో న్యాచురల్గా ఉండేటువంటి పులుపుదనం కన్నా ఇలాంటి విషయాలు వీడు ఎక్కువ ఇష్టం. 4 రోజులు పెరుగు అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అది అలా వేసుకోవడానికి. అంటే వీడు ఎక్కడ కూడా అది పులుపు వీడు ఫీల్ అవ్వడు. అది హీ ఎంజాయ్స్ ద టేస్ట్. సో సల్ఫర్ వాడు హీ లైక్స్ మోస్ట్ పంజెంట్ థింగ్స్. తర్వాత craves for strong pungent things, not sulfur completes and concerns the function of man. Sulfur is used if next one is not able to verify. Eats less and drinks more. సల్ఫర్ వాడు ఇందాక చెప్పాను నేను. వాడు మీరు కంచం మంచినీళ్ళు మీరు పెట్టారనుకోండి, గ్లాసులో నీళ్ళు అయిపోతుంటే కానీ అన్నంలో ఉన్నటువంటి భోజనం కడుపులోకి వెళ్ళడం తక్కువగా ఉంటుంది. అది సల్ఫర్ వాడు తినేటువంటి పద్ధతి. ఓ ముద్ద నోట్లో అడుగుంటాడు, మంచినీళ్ళు తాగేస్తుంది. ఎందుకంటే అదంతా నమిలి తినడం he feels very discomfort to chew the food. ఎవరు నమిలి తింటారని నమలడం ఎందుకండి? అది అన్నం నోట్లో మంచినీళ్ళు తాగేసి వెళ్ళిపోయింది కడుపులోకి. అది సల్ఫర్. తర్వాత వెరీ లేజీ. చెప్పాను మీకు ఇందాక, లేజీ పర్సన్, చాలా లేజీ. అక్కడ ఉన్నటువంటి పెన్ ఇక్కడ అందుకోవాలంటే వీడు లేచి ఆ రూమ్లోనే ఉందండి పెన్ను, ఆ పక్కన కొంచెం వంగిలా వంగితే తీసుకోవాలి. వాడు ఏం చేస్తాడు? మొన్నది సినిమా చూశాను సార్ నేను, చాలా అసలు వాడు ఉండేది వాడు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాడండి. ఆ పిల్లాడు, తల్లేమో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. ఆ పిల్లాడు వాడు కుర్రాడు, ఆ ఎదురున్న టేబుల్ మీద ఉన్నటువంటి బుక్కో పెన్నో పెన్సిలో ఏదో ఉంది, అది తెచ్చేయడానికి కూడా వాళ్ళ అమ్మని పిలుస్తుంది. వాళ్ళ అమ్మ పాపం ఎందుకు పిలిచాడో అని అలా వస్తుంటాయి. ఏంటి ఆ టేబుల్ మీద ఉన్నది ఇచ్చేవాట. మీకు చూస్తే చాలా ఇదిగా ఉంటుంది అసలు. అలా ఉంటాడు అన్నమాట సల్ఫర్ వాడు. ఈ నెవర్ ట్రైస్ టు డూ హిజ్ ఓన్ వర్క్స్. ఈవెన్ వేరేవాడికి హెల్ప్ చేయడం తర్వాత విషయం, వాడి ఓన్ పనులే వాడు చేసుకోడు సల్ఫర్ వాడు. దట్ ఈస్ సల్ఫర్. ఎంతసేపు వాడు వీడికి వచ్చి అన్ని అందించాలి, వీడికి అన్ని చేయాలన్నట్టుగా ఉంటుంది సల్ఫర్ వాడు. ఎక్కడా కూడా వాడు వంగి తీసుకోవడం చేయడం అంటున్నది ఉండదు సల్ఫర్ వాడు. అలా ఉంటాడు సల్ఫర్ వాడు. సో ప్రతి పని కూడా వాడి బట్టల షెల్ఫ్ చూసినా సరే, మీరు డోర్ తీస్తే అలా బట్టలు పడిపోతాయి. ఏ బట్టలు కావాలో అవన్నీ తీసుకుంటే మళ్ళీ అన్ని బట్టలు అలా కుక్కేసి డోర్లు వేసేస్తాడు. వాడి బెడ్, వాడి డ్రెస్సెస్, ఏవి ఇస్త్రీకి బట్టలు ఇరా అంటే వాళ్ళ అమ్మ వీడు బట్టలు వీడు ఏం లేవు అంత బాగానే ఉన్నాడు. అదేమిటారో బట్టలు ఇస్త్రీ లేకుండా వేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఏం లేదు బాగానే ఉంది, ఎందుకు వేస్ట్ అంటాడు. ఏమన్నా అంటే ఇస్త్రీ ఎందుకు అక్కర్లేదు, బాగానే ఉన్నాను కదా. ఎవడు ఇస్త్రీ లేకుండా వేసుకుంటారు, చాలా మంది అలానే వస్తున్నారంట. హిస్ లీయెస్ట్ కాన్షియస్ ఆఫ్ హిస్ డ్రెస్. అది చాలా ఖరీదైన బట్టలు కూడా ఫీల్ అవుతుంటారు. లేజినెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. మొహం కడుక్కోకుండా కాఫీ తాగేస్తూ ఉంటారు. ఎందుకంటే లేచి మొహం కడుక్కోవడం ఎందుకు అక్కర్లేదు కదా, బెడ్ కాఫీ తాగేస్తాం ఏమన్నా. సో ఆల్ యువర్ అంటే అది ఇంకొకటి ఏంటంటేనండి, సల్ఫర్ వాడితో మీరు ఎప్పుడైతే మీరు మాట్లాడడానికి లాస్ట్ క్లాస్లో చెప్పేశాను పాయింట్, వాడు మాట్లాడేటువంటి పాయింట్స్ కూడా చాలా ఇదిగా ఉంటాడు. అంటే ఇది వాడితో మీరు వాదనకి వెళ్ళలేరు, అది చెప్పేశాను మీకు ఒకసారి క్లాస్ వాదన. తర్వాత ఇప్పుడు ఏంటి, వాడు హీ డజంట్ లైక్ టు వాష్ హిస్ ఫేస్ అండ్ హీ టేక్స్ డైరెక్ట్లీ ద బెడ్ కాఫీ. దాని బెడ్ కాఫీ అని చాలా ఇది అంటాడు. సో ఎందుకంటే వీడు లేచి బాత్రూమ్కి వెళ్ళి వీడు కడుక్కోవడం అంటే వీడు చేయలేడు. అది సల్ఫర్ వాడు. డజంట్ లైక్ హాట్ థింగ్స్. తర్వాత వీడు వేడి పదార్థాలు, వేడిది వీడు తినలేడు. కారం పడదు. ఇలా చెప్పాక నోట్లో అంత మంట కదా, మీరు వాడికి మామూలుగా మనం వేసుకునేటువంటి కారం వస్తువులు తిను అని చెప్పిస్తే వాడు తినలేడు. ఈ లైక్స్ టు హ్యావ్ సంథింగ్, చాలా బ్లాండ్ ఫుడ్ ఉండాలి సల్ఫర్ వాడికి. కారం ఉప్పులు చాలా తక్కువగా ఉండాలి. పులుపువి ఇష్టపడతారు. కారం ఇష్టపడేటువంటి ఔషధం వేరు, తీపి ఇష్టపడేటువంటి ఔషధం వేరు. బట్ టేస్ట్ని బట్టి మీరు మందు సెలెక్ట్ చేసేస్తారు, మీకు చెప్పుకుంటారు. నెక్స్ట్ వన్ ఇస్ ద డ్రగ్ వేర్ ద పర్సన్ లైక్స్ టు హ్యావ్ చిల్లీస్. 3-4 మిరపకాయలు దంచుకుని ఇంకా 3-4 మిరపకాయలు కొరుక్కుని తింటాడు. నెక్స్ట్ వన్ దట్ ఈస్ నెక్స్ట్ వన్.
పులుపు బాగా ఇష్టపడేటువంటి వాడు వీడు సల్ఫర్. తీపి బాగా తినేటువంటి వాడు ఆర్జనైట్, లైకోపోడియం, నాట్రమోర్ అట్లా వాళ్ళందరూ తీపి బాగా ఇష్టపడుతుంటారు. స్వీట్ ఆల్ డే ఎవ్రీడే దే లైక్ టు హ్యావ్ స్వీట్ ఇన్ దేర్ డిన్నర్ ఆర్ లంచ్. ఇన్ దేర్ మీల్ దే వాంట్ టు హ్యావ్ స్వీట్. అంతే, వాడికి షుగర్ ఉందా లేదా సంబంధం లేదు, బట్ దే షుడ్ హ్యావ్ స్వీట్ ఆన్ దేర్ టేబుల్ ఎవ్రీడే. స్వీట్ నోట్లో వేసేసుకుంటారు వాళ్ళు. అంతే, ఆర్జనైట్, లైకోపోడియం, తర్వాత నాట్రమోర్లో కూడా ఉంటుంది స్వీట్స్ తినేటువంటి గుణం. సాల్ట్స్ బాగా, ఉప్పు బాగా ఇష్టపడేటువంటి వాడు నాట్రమోర్. ఇంకా ఉన్న వేరే ఔషధాలు అని మీకు చెప్తూ వెళ్తాను. వీడు సల్ఫర్ వాడు ఇంకా ఏం చేస్తారంటే, చెప్పాను కదా పులుపు బాగా ఇష్టపడతాడని చింతపండు, ఆ చింతపండుని డైరెక్ట్గా వీడు తింటాడు. చిన్నపిల్లలు, ఎస్ రియల్లీ దే డూ. ఆ చింతపండు డబ్బాలోంచి కొంచెం చింతపండు తీసుకుని అది అలా చప్పరించుకుంటే అలా తింటారు. మనం ఎట్లా తింటారా అంత చింతపండు డైరెక్ట్గా అంటాం మనం, బట్ దే లైక్ టు హ్యావ్ దట్. సో లైక్స్ కోల్డ్ వాటర్, బాగా చల్లటివి బాగా ఇష్టపడుతుంటారు. So sulfur is indicated in the people who are long hours off without any activity. రోజుల తరబడి ఆ గదిలో అలా గడిపేస్తుంటాడు సల్ఫర్ వాడు. చెప్పాం కదా లాస్ట్ టైం, ఒక సైంటిస్టులు వాళ్ళ ఆ రూమ్లోనే వాడు అలా ఉంటాడు. ఆ రూమ్లోకి మీరు పోలేరు, బాగా గుర్తుపెట్టుకోండి. యు కెనాట్ ఎంటర్ ఇన్ టు హిస్ రూమ్. వెరీ అన్హెల్దీ రూమ్, వెరీ డర్టీ స్మెల్. ఎందుకంటే అవి ఎప్పుడెప్పుడో వండిన అలా పెట్టేస్తుంటాడు. అంతే, అవి తీసుకుని వాషింగ్ కూడా పెట్టుకుంటాడు, అలా పెట్టేసి ఏమిట్రా ఇంట్లో రూమ్లో వాసన వస్తుంది అది ఇదని చూస్తే ఏవో ఉంటాయి బట్టలు, ఏవో తినేసినవి అలా ఉండిపోతాయి రూమ్లో. ఇప్పుడు అది కాదు ముఖ్యమైనటువంటిది, చదువుకోవాలి నేను అన్నటువంటిది అలా ఉంటుంటాడు. సో లాంగ్ హౌస్ వితౌట్ ఎనీ యాక్టివిటీ అలా ఉంటుంటాడు వాళ్ళు. ఫేస్ బికమ్స్ రెడ్ ఈజీలీ బై రైడింగ్ ఇన్ ద కోల్డ్ ఎయిర్ ఆర్ సన్. చర్మం చాలా తొందరగా ఎర్రగా అయిపోతుంది సల్ఫర్ వాడు. ఎండకి వెళ్ళినా లేదా ఎటైనా సరే వెళుతుంటే వాడి స్కిన్ అంతా కూడా వాడిది ఎలా ఉంటుందంటే, సల్ఫర్ వాడి స్కిన్ దురదలు ఉంటాయని చెప్పాను కదా ఇందాక. ఇట్స్ ఆల్ రెడ్ ర్యాష్, అక్కడక్కడ ఎర్రటి ప్యాచెస్ లాగా అలా వచ్చేసి సల్ఫర్ వాడిది స్కిన్ అంతా కూడా రెడ్గా అలా ప్యాచెస్ లాగా అలా ఉంటుంది సల్ఫర్ వాడి. సల్ఫర్ వాడిది అంతా కూడా రెడ్ ర్యాషెస్ ఉండిపోతుంటాయి. వాటిని బాగా గోపుతుంటాడు, రక్తాలు అలా కాడుతుంటే అలా ఇదిగా ఉంటుంటాడు సల్ఫర్ వాడు. తర్వాత క్రేవ్స్ ఫర్ ఇండైజెస్టబుల్ థింగ్స్. సల్ఫర్ వాడు ఇండైజెస్టబుల్ థింగ్స్ అంటే, చిన్నపిల్లాడు ఉన్నాడు అనుకోండి, ఆ ప్లాస్టిక్వి ఏవి పడితే అలా నోట్లో పట్టుకుని అలా ఇచ్చేస్తుంది. కేవలం క్యాల్కేరియా కార్బన్ అనుకుంటారు, సల్ఫర్లో కూడా అసలు ఉంటుంది. ఇండైజెస్టబుల్ థింగ్స్ని అలా టేస్ట్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దే క్రేవ్స్. తర్వాత పంజెంట్ థింగ్స్ ఇష్టపడతారని చెప్పాను. అలాగే ఈ లైక్స్ ఇండైజెస్టబుల్ థింగ్స్. అంటే ఎవరు కూడా అదేంటంటే అంటారు. ఎలా మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే చాలా చెప్పచ్చు. మట్టి, ఇసుక, బట్టలు, ఇవన్నీ బట్టలు అలా నవ్వులు తింటుంటారు. కాలు ఉందనుకోండి అలా పెట్టుకుంటారు అంతే, అలా నోట్లో పెట్టుకుని ఇలా నవ్వుకుంటారు. అలా ఏదో ఒకటి నోట్లో ఉంటూ ఉంటారు వాళ్ళకి. కొందరు జుట్టు పెట్టుకుంటుంటారు నోట్లో, తల్లి జుట్టు, పిల్లలు అలా నోట్లు, అలా అనేక రకాలుగా ఉంటుంటారు సల్ఫర్ వాడు. తర్వాత అలా ఇండైజెస్టబుల్ థింగ్స్ అన్నీ కూడా వీడికి ఇష్టం. అంటే ఆ తోకులు ఏవో ఉంటాయి, ప్లాస్టిక్వి, పెన్నులు, ఇవన్నీ వాడు పెన్ నోట్లో పెట్టుకుని ఆ పెన్ అంతా కొట్టేస్తుంటాడు సల్ఫర్ వాడు. అలాంటివన్నీ కూడా ఆ పెన్ అలానే వాడుతుంటాడు, డబ్బుతోటి దీంతో సంబంధం లేదు. క్యాప్ అది అలానే పెట్టుకుని అలానే తిరుగుతుంటాడు. పెన్సిల్ మొత్తం వెనకాతలంతా నమిలేయడం ఇవన్నీ చేస్తుంటారు సల్ఫర్ వాడు. సో క్రేవ్స్ ఫర్ ఇండైజెస్టబుల్ థింగ్స్. వేరేవాడు ఎవడు కూడా అది ఇష్టంగా చూపించడు, వీడు అవి ఇష్టంగా తినేస్తూ ఉంటాడు సల్ఫర్ వాడు. క్రేవ్స్ ఫర్ ఇండైజెస్టబుల్ థింగ్స్. తర్వాత వీడి యొక్క డిశ్చార్జెస్, ఎక్స్కోరియేటింగ్ డిశ్చార్జెస్, ఇవన్నీ కూడా ఎర్రగా అయిపోతాయి అన్నాం కదా. అవి ఎందుకు అలా ఎర్రగా అయిపోతాయి అంటే, వాడి యొక్క స్రావములు అంటే వాడి డిశ్చార్జెస్ అన్నీ కూడా
చాలా ఇట్ ఎక్స్కోరియేట్స్ ద పార్ట్స్, అంటే చాలా ఎసిడిటీతో కూడుకున్నటువంటి డిశ్చార్జెస్ వాటికి ఎక్కువగా ఉంటాయి. యాసిడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. బట్ సెలైవేషన్ ఈజ్ హ్యావింగ్ మోర్ యాసిడ్, బట్ నేసల్ డిశ్చార్జ్ ఈజ్ హ్యావింగ్ మోర్ ఎసిడిక్. వాడి చర్మం, వాడి చెవుల్లో నుంచి ఇట్స్ మోర్ ఎసిడిక్. వాడి యూరిన్ ఈజ్ మోర్ ఎసిడిక్. టు గో అండ్ టెస్ట్, ఇట్ ఈస్ మోర్ ఎసిడిక్. ఇఫ్ యూ ఎగ్జామిన్ హిస్ స్టూల్, ఇట్ ఈస్ మోర్ ఎసిడిక్. అది సల్ఫర్ వాడు. తర్వాత వీడి యొక్క సిమ్టమ్స్ ఇవన్నీ కూడా బెడ్ మీద పడుకోగానే వీడి సిమ్టమ్స్ అన్ని ఎక్కువైపోతుంది. నేను మొడాలిటీస్లో మళ్ళీ చెప్తాను మీతో పాయింట్. బట్ వీడి యొక్క సిమ్టమ్స్ అన్నీ కూడా బెడ్ మీద పడుకోగానే నేను కనుక హీట్ ఆఫ్ ద బెడ్ హీ కెనాట్ బేర్. హీ వాంట్స్ కోల్డ్ థింగ్స్ టు ద బాడీ. చల్లటివి వాడికి ఒంటికి ఇష్టంగా ఉంటుంది. బెడ్ మీద వేడి ఉంటుంది కదండి, అందు నుంచి ఆ వేడికి వాడికి బాధలన్నీ ఎక్కువైపోతాయి. అందు నుంచి వాడిని చాలా లేట్గా పడుకుంటారు. వాడు చాలా లేట్గా వాడు బెడ్ మీదకి వెళ్తాడు. ఈ డజంట్ లైక్ టు గో టు బెడ్ ఎర్లీ. ఎప్పుడో 12, 1 గంట అలా లేట్గా పడుకొని లేట్గా లేవడం సల్ఫర్ వాడికి చాలా ఇష్టం. లైక్స్ టు డూ దట్. రాత్రి లేట్గా వాడు అలా తిరిగి, లేదా ఊరికి అలా కూర్చొని సినిమా చూస్తూ అలా కూర్చుని ఫోన్లో ఉన్నటువంటి యూట్యూబ్లో చూసుకుంటూ అలా చేసుకుంటూ ఎప్పుడో అలా సల్ఫర్. ఇవి మనకి కాన్స్టిట్యూషనల్ సింటమ్స్. తర్వాత మనకి ఇప్పుడు నెక్స్ట్ ఇస్ మెంటల్ సింటమ్స్. సల్ఫర్ వాడి యొక్క మైండ్ ఎలా ఉంటుంది ఇది చెప్తున్నాం. మానసిక లక్షణాలు. ఫస్ట్ హీజ్ లాస్ట్ క్లాస్లో నేను చెప్పాను మీకు సల్ఫర్ వాడి యొక్క మానసిక లక్షణాలు ఎలా ఉంటాయో. ఈజ్ ఎ ర్యాగ్డ్ ఫిలాసఫర్. సల్ఫర్ వాడు చాలా, వాడి యొక్క ఫిలాసఫీ కానీ వాడి మాటలు కానీ వాడిది అంతా కూడా ఎలా ఉంటుందంటే ఈజ్ ఎ ర్యాగ్డ్ ఫిలాసఫర్. వాడి యొక్క ఫిలాసఫీ ఆ పాయింట్ నేను లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ చెప్పకండి. Logical in his own peculiar way about things, while cannot be, that is questioning. So logical in his own peculiar way about things which cannot be verified. That is negative question. సో ఏదైనా ఉంటే నాకు చూపించండి, దేవుడు నాడో చూపించండి. ఇలాంటివి ఎక్కువగా వాడి యొక్క ఇందులో అలాంటిది ఎక్కువగా వాడు మైండ్ ఉంటుంది. సో వాడు ఓన్ లాజిక్, వాడు పిడివాదం అంటుంటాడు సార్, అలా ఉంటుందంట. ఏమిటో వాడు అలా మాట్లాడతాడు అనిపిస్తుంది. ఇంకా ఇదిగా ఉంది కదా అనిపిస్తుంది మనకి, కానీ వాడు మైండ్ అది యాక్సెప్ట్ చేయలేదన్న. చాలా పిడివాదన, చాలా అక్కర్లేని, అంటే చాలా ఇలాంటి లాజిక్ ఏమిట్రా వాడిది అన్నట్టుగా అనిపిస్తుంది. చాలా డర్టీ లాజిక్ వాడిది అంతా కూడా. సల్ఫర్ వాడు చాలా ఘోరమైనటువంటి లాజిక్ ఉంటుంది వాడి దగ్గర. అంటే ఆ లాజిక్ ఎలా ఉంటుందంటే మనకి ఇలా ఎలా ఆలోచిస్తున్నాడు వాడు అన్నటువంటిదిగా ఉంటుంది. దేవుడి మీద కానీ, మన యొక్క రిలీజియస్ థింగ్స్ మీద కానీ, ఎవడు రిలీజియన్ అయినా సరే, ఏ రిలీజియన్ అయినా సరే, వాడు పెక్యులర్గా ఉంటుంది వాడు ఆలోచన. సార్ ఎవడో కూడా ఆన్సర్ చేయలేనటువంటి, ఎవడు కూడా క్వశ్చన్ చేయలేనటువంటివిగా ఉంటుంది వాడు మాట. ఏమిట్రా పరీక్షలో ఏదో సినిమాలో చూసి ఒక డైలాగ్ ఏమంటాడంటే, ఏమిట్రా నీకు మార్కులు తక్కువ వచ్చాయి అని అడుగుతారు తండ్రి. నేను ఆన్సర్స్ అన్ని కరెక్ట్ అని రాసినాడు, క్వశ్చన్ పేపర్ అయితే తప్పు అంటాడు. అలా మాట్లాడతాడు సల్ఫర్ వాడు. వేరే వాడు మాట్లాడాలా ఏదోటి ఉంటుంది, అంటే ఒక్కొక్క డ్రగ్ కూడా ఒక్కొక్క రకంగా మాట్లాడతాడు. అది కాదు, నాకు ముందు వేరే వాడు క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు, అందు గురించి అలా రాయడం అయింది ఇదే చెప్తాడు. లేదా ఇంకొకడు లేదు నాకు ముందు రోజు, అంటే ఒక్కొక్క డ్రగ్ కూడా ఒక్కొక్క రకంగా ఆన్సర్ ఇస్తాడు. సల్ఫర్ వాడు ఆన్సరింగ్ ఎలా ఉంటుందంటే, మై ఆన్సర్స్ ఆర్ కరెక్ట్ బట్ క్వశ్చన్ పేపర్ ఇస్ రాంగ్ అంట. మీరేం చెప్తారు వాడికి, ఏం ఆన్సర్ ఇస్తారు చెప్పండి.
అది సల్ఫర్ వాడు మాట్లాడే తరీకా అలా ఉంటుంది. అంటే వాడి ఇంటెలిజెన్స్ ఈజ్ రాంగ్లీ అప్లైడ్. చాలా ఇంటెలిజెంట్ సల్ఫర్ వాడు, బట్ ఇట్స్ బీయింగ్ అప్లైడ్ ఇన్ ఏ రాంగ్ వే టు సేవ్ హిమ్సెల్ఫ్ అండ్ టు ప్రూవ్ హీస్ మోర్ కరెక్ట్ దాన్ అదర్స్. అది దానికి వాడు ఇంటెలిజెన్స్ అంతా కూడా దానికి వాడేస్తారు. వాడు ఒక సైంటిస్ట్ అయినా సరే, వాడు ఒక కాలేజ్ ప్రొఫెసర్ అయినా సరే, ఏదైనా సరే వాడు ఎట్లా వాడతాడంటే వేరే వాడు చెప్పింది వాడు రైట్ అని చెప్పాడు. వాడు ఉదాహరణ ఒక హోమియో డాక్టర్ ఉన్నాడు అనుకోండి, వేరే ఈయన సల్ఫర్ కదండి, సల్ఫర్ కాదంటాడు, వేరే డ్రగ్ ఏదో అండి అన్నట్టు అలా మాట్లాడతాడు. సో అలా ఉంటుంది అన్నట్టు సల్ఫర్ వాడిది. అంటే వాడు ఇతరులు చెప్పింది, ఇతరుల కన్నా తను చాలా మేధావి అంటాడు. మైండ్ సల్ఫర్ వాడికి చాలా ఉంటుంది. అందరికీ ఏం తెలుసు అంటాడు. మన సినిమా వచ్చేసి అందులో వాడు ఫాదర్ వాడు చాలా చీప్గా చూస్తారు, చాలా చీప్ అంటే చీప్గా చూస్తాడు. ఫాదర్ వాడికి ఫోన్ కొనిరా అంటాడు, నీకు కొనిచ్చేది ఏంటంటాడు. ఇంకోటి పాపం వాడు కొడతాడు పనుతుంది, వాడికి బ్రహ్మాండ ఫోన్ కొనిద్దాం వీడు చూస్తాడు, బ్రహ్మాండ ఫోన్ కొంటాడు. వీడు కొంటున్నాడేమో చూస్తున్నాడు పాపం. తండ్రి ఏమో పల్స్లా వాడు, తల్లి ఏమో బ్రేనియా టైప్ ఏదో పెడతాడు వాడు అక్కడ మామూలు ఫ్యామిలీ. వీడేమో పెద్ద మేధావల్లే వీడియో తెలుస్తాడు. అలా ఉంటున్నాడు సల్ఫర్ వాడు. ఎక్కడ కూడా వేరే వాడిని ఒక ఇదిగా కన్సిడర్ చేయడం అంటుండదు. వాడికి ఏం తెలుసు అంటాడు, ఎందుకు ఇలా ఉండాలంటాడు, ఎందుకు పొద్దునే లేవాలంటాడు. తెలుసా, మహా మేధావులు అందరూ కూడా రాత్రిపూట పనిచేశారు. పొద్దున్నపూట పనిచేసిన వాళ్ళు మేధావులు అవ్వలేదు. పంట చూసుకో అని చెప్పి నెట్లో చూపిస్తారు. సైంటిస్ట్ ఎవడో పలానా ఎక్స్ప్రెస్ హెడ్, వాడు రాత్రి పనిచేసాడు, అందుకు పెద్ద సైంటిస్ట్ అయ్యాడు. మీరు ఏం మాట్లాడతారు మీకు చెప్ప. పూజ చేయాలంటే ఎందుకు పూజ చేయాలి, దేవుడు చెప్పాడు అని చెప్పు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు పూజ చేయమని చెప్పాడా, నువ్వు చూపించి నేను పూజ చేస్తా. మీరు చూపించండి చూస్తా నేను. భగవద్గీతలో కృష్ణుడు రోజు పూజ చేయి అని చెప్పాడా మీకు, మరి ఎందుకు పూజ చేయమంటున్నాను ఏంటి? నువ్వు పూజ చేస్తేనే అందరూ చెప్పుతున్నారు. మరి నువ్వు ఇన్నాళ్ళ నుంచి పూజ చేస్తున్నావు, ఏం సాధించావు, ఏం పొందావు, ఏం పెద్ద ఉద్ధరించావు, అదే ఇల్లు అదే మేము వస్తున్నాం మేము నీ వల్ల అంటాడు. చిక్కిపోతుంది నీకు వాడితో మాట్లాడారు. యూ కెనాట్ ఆర్గ్యూ విత్ ద సల్ఫర్ పేషెంట్. బాగా గుర్తుపెట్టుకోండి, నెవర్ ఎంటర్టైన్ ఆర్గ్యుమెంట్ విత్ సల్ఫర్. వాడు బాయ్ అవ్వచ్చు, ఒక ఏజ్డ్ మ్యాన్ అవ్వచ్చు, ఒక ఎవడైనా అవ్వచ్చు, ఒక వైఫ్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. నెవర్ ఆర్గ్యూ విత్ సల్ఫర్. వాడు పూజ చేయడానికి కూడా ఇష్టం. అంటే ఏదైనా ఒకటి చెయ్యాలని టిఫినే తినాలి, పొద్దునే డైరెక్ట్ లంచ్ చేద్దాం అంటాడు. నాకు ఆకలి లేదంటాడు. ఇప్పుడు వంట చేయాలనుకోండి వాడు ఉదాహరణకి, అవాయిడ్స్ కుకింగ్. టు అవాయిడ్ కుకింగ్ వాడే ఉంటాడు, పొద్దున ఇప్పుడే టిఫిన్ రోజు టిఫిన్ తింటాం, రోజు డైరెక్ట్ అన్నం తిన్నాం. సరే అన్నం ఎన్నింటికి పడతాయి, అన్నం ఎన్నింటికి పడతావు అని అడిగితే ఏముంది 11 కల్లా చేసేద్దాం భోజనం అంటాడు. మనం ఏం చేస్తాం సరే అంటాం అనుకోండి ఊరికి. వాడు 11 వాడు అన్నం వండాలంటే అదే ఇదిగో చూస్తున్నాను అంటాడు. ఇక ఇదో అర్జెంట్ మెయిల్ ఏదో పెట్టాలి, మెయిల్ పెట్టి నా వంట చేస్తానంట. వాడు మెయిల్ లేదు గీల్ లేదు ఏమీ ఉండదు. వాడు ఏదో సెర్చ్ చేయాలి, నెట్లో సెర్చ్ చేయాలి, మెయిల్ పెట్టాలంటే అలా టైం అవుతుంది. 11 అంటే 12 కిచెన్లోకి వెళ్తాడు వాడు. ఇప్పుడు భోజనం పెట్టాడు, మీరు సాసెస్ మీకు పడిపోతారా, అలా ఉంటారు. అది కూడా ఏం చేస్తాడు వాడు, మీరు వండినట్టుగా ఉండదు వాడు భోజనం. వాడు ఏదో చేస్తాడు వాడు. ఇందులో ఈ రుచి రావాలంటే ఇది వేయాలంటే ఎవడు చెప్పలేదు కదా, అదేమిట్రా ఇందులో ఇదేదో నువ్వు ఇందులో తీసుకొచ్చి పులుపు వేస్తానంటే ఏమంటారు, స్వీట్లో కొంచెం పులుపు కలిస్తేనే మీకు బాగుంటుంది టేస్ట్, అలా ఉంటుంది అన్నట్టు వాడు. సో సల్ఫర్ వాడితోటి ఎప్పుడు కూడా వాదనలకు వెళ్ళకండి, ఎప్పుడు కూడా వాడి వర్క్ మీద డిపెండ్ అవ్వకండి. అది అంటే ఇక్కడ ఇవన్నీ చెప్పడానికి నా ఉద్దేశం ఏంటంటే, సల్ఫర్ వాడిని హేట్ చేయమని కాదు దయచేసి, మామూలుగా చెప్పాను. సల్ఫర్ వాడికి మీరు సల్ఫర్ మందు వేశారా, వాడిలో ఎంత అద్భుతమైనటువంటి మార్పు చూస్తారంటే అద్భుతమైనటువంటి మార్పు. చాలా సల్ఫర్ వాడు రైట్గా తయారైంది. వాడు ఇంటెలిజెన్స్ ప్రపంచానికి ఎంతో ఇదైపోతుంది, చాలా బెనిఫిట్ అయిపోతుంది. వాడు ఓన్ ఇంట్రెస్ట్, వాడు ఓన్ దీనికి వాడు సల్ఫర్ వాడు లాజిక్ వాడతారు. అది ఇక్కడ ప్రాబ్లం. సల్ఫర్ వాడు ఉన్నంత మేధం వేరేవాడు ఉండలేడండి, బాగా తెలుసుకోండి. వాడుకున్నంత హోమియో జ్ఞానం వేరేవాడు పొందలేడు. మా దగ్గర దొరకు ఆయన వచ్చేవాడు, చాలా హోమియోలో ఆరితేరాడంటే ఆయన, ఆరితేరాడంటే ఆయన అట్లా. ఎప్పుడు చూడండి హోమియో చదువుతూనే ఉంటాడు. ఆయన బ్రహ్మాండ బ్యాంక్ ఎంప్లాయీ, మంచి జీతం. ఏమంటే పెళ్లి చేసుకోండి అంటే ఆయన లాజిక్లోకి మనం వెళ్ళలేం. అది డిఫరెంట్ లాజిక్ సల్ఫర్ వాడిది.
ఏదైనా సరే వాడు అనుకున్న పాయింట్ ఇక్కడ పెళ్ళి అంటేనే ఆయన ఓన్ లాజిక్ వాడతాడు అక్కడ. పెళ్లి చేసుకున్న డ్రగ్స్ వేరే వాళ్ళు. సో సల్ఫర్ వాడు ఆయన ఓన్ లాజిక్ వాడతాడు అంతే. ఆయన ఏమంటాడంటే సల్ఫర్ వాడు ఎవరినైనా సరే చూస్తే వీడికి ఏమీ రాదంటాడు. అది కాదు సార్, ఏదో కొంచెం చదువుకున్నాను సార్ అంటే, ఫస్ట్ యూ డోంట్ నో అబౌట్ హోమియోపతి అంటాడు సల్ఫర్ వాడు. మీరు ఎంత చదువుకుని మీరు ఎంత ఇదున్నా సరే, ఎన్ని కేసులు తగ్గించినా సరే ఇవన్నీ ఏం లేదా. సల్ఫర్ వాడు చాలా మేధావి కదండి. డైరెక్ట్గా వాడికి చాలా హయ్యర్ లింక్స్ చాలా ఇదిగా వచ్చేస్తుండేవారు. అంటే పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఇవన్నీ ఈజీగా చేసేసుకోవాలి. అందరినీ పరిచయం చేసుకుని ఏం లేదండి ఆ కాలేజ్ అంతా వేస్ట్ అని అంటాడు. అలా మాట్లాడారు. ఆ కాలేజ్ ప్రొఫెసర్కి ఏం రాదని అంటారు. ఆ కాలేజీలో ఏం చెప్పరండి అంటారు. ఇలా మాట్లాడేస్తుంది సల్ఫర్ వాడు. సో వీడి యొక్క లాజిక్ చాలా ఇది. తర్వాత క్వశ్చన్స్ అబౌట్ ఎవ్రీథింగ్ బట్ అది. సో ఈ క్వశ్చన్స్ అబౌట్ ఎవ్రీథింగ్ బట్ ఫెయిల్స్ టు అది బ్యాక్ బైటింగ్. ప్రతిదీ మనం ఏం చేస్తాం, మనం వాడు ఏదో అడిగాడు కదా అని చెప్పి మనం ఏదో చెప్పాలి, మనం ఏదో ప్రయత్నం కదా. అంటే మీ అంటే తప్పుగా అనుకోకండి. ఎందుకు సార్ హనుమంతుడికి మూతి ఇలా ఉంటుంది సార్ అంటే, అది కాదు సార్ మనం ఏదో చెప్పడానికి చూస్తాం ఊరికినే. ఆయన కాదు సార్, ఆయన ఏదో సూర్యుడిని చూశాడు, ఆయనకి అదేదో యాపిల్ పండు అందుకున్నాడండి, అందుగురించి అటు వెళ్ళాడండి, అందుగురించి మూతి ఇలా అయింది. మరి మూతి ఒకటి అయింది సార్, లేదా కాళ్ళు చేతులు కూడా అయ్యాయి సార్ అంటాడు. అంటే మీకు మీకు తెలిసి అడుగుతున్నాడా తెలియక అడుగుతున్నాడా మీకు అర్థం కాదు. అలా మనని ఏడిపించేటువంటి మనస్తత్వం సల్ఫర్ వాడికి చాలా. ఫిజియలాజికల్ అండ్ రిలీజియస్ మానియా, బుక్ వార్మ్. వీళ్ళు రిలీజియస్ మానియా ఒకటి ఉంటుంది సల్ఫర్ వాటర్. అంటే వాడు రిలీజియన్ ఒకటి పెట్టుకుంటాడు. ఉదాహరణకు వాడు ఏ మతం వాడినా మీ ఇష్టం, లేదా ఏ మామూలుగా మనం ఒక ఊరికనే మన మాస్టర్ గారి సాంప్రదాయం మనకేదో ఉంటుంది. వాడు ఏం చేస్తాడంటే వన్ ఫైన్ డే వాడు ఏదో వేరే అంటే ఒకళ్ళది ఎక్కువ ఒకళ్ళది తక్కువ అని కాదు. ఉదాహరణకు రామకృష్ణ మిషన్కి వెళ్తాడు వాడు. వాడు ప్రేయర్ చేయమంటే ప్రేయర్ చేయడు. రామకృష్ణ మిషన్ అది చాలా ఇది అని చెప్పి అదిదో ఇది చేయాలి అది చేయాలంటే, వాడు ఆ మేనియా ఎలా ఉంటుందంటే యూ కెనాట్ కన్విన్స్ హిమ్ దట్ యూ కెన్ డూ ఈవెన్ ప్రేయర్ ఆల్సో. యూ వోంట్ అగ్రీ. వాడితో మీరు ఆర్గ్యూ చేయలేరు సల్ఫర్ వాడు. వాడు రామకృష్ణ మిషన్నే చాలా ముఖ్యం అండి అంటాడు. రామకృష్ణ స్వామి వివేకానంద ఏమనుకున్నారు మీరు అసలు? స్వామి వివేకానంద కన్నా మాస్టర్ గారు ఎక్కువ చేశారా? మీరు చెప్పండి చూస్తాను. స్వామి వివేకానంద ఏమిటి, రూపాయి లేదా ఆయన అమెరికా వెళ్ళాడు, అక్కడ ప్రపంచం మొత్తం ఆయన తేజాలు పలికిందండి అంటాడు. ఏదో చెప్తాడు మీకు లాజిక్ తీసుకొచ్చి, ఎరైజ్ అవే అది అంటాడు. ఏవో చెప్తాడు వాడు. మీరు చెప్పేటువంటిది వాడు అస్సలు ఒప్పుకోడు. రిలీజియస్ మ్యాన్ వాడు చాలా ఉంటుంది. వాడు అనుకున్న రిలీజియన్లోనే వాడు ఉంటాడు అంత. ఎక్కడ మీరు అది కదరా ఏం కదరా, స్వామి వివేకానంద గారు కూడా దసరా చేసుకోమని చెప్పారా, దసరా చేసుకుందానరా, ఏదో దీపావళి చేసుకుందానంటే నో అంటాడు. సేవ చేద్దానరా, మందులు అందరికీ ఇద్దానరా, సేవ చేద్దాం రారా అంటే కాదు, స్వామి వివేకానంద పుస్తకాలు చదువుకోవాలి. ఏవో చెప్తాడు, మీ ఇష్టం ఇదేనా అట్లా ఉంటాడు. దట్ ఈస్ సల్ఫర్. అంటే వాడు ఆ రిలీజియస్ మానియాలో ఉంటాడు అంతే. దట్ ఈస్ మానియా. బుక్ వార్ ఎప్పుడు కూడా అలా వాడు టేబుల్ మీద అలా పుస్తకాలు పెట్టుకుని అలా ఉంటుంటాడు. ఏదో ఒక పుస్తకం చదువుతుంటాడు. అదేదో యోగ శాస్త్రం అంటాడు, లేదా భగవద్గీత అంటాడు. ఒక 20 లాస్ట్ క్లాస్లో ఇది కూడా చెప్పేశారు. బుక్ వార్ ఎన్నో పుస్తకాలు చదువుతుంటాడు, దేనికి వాడు సొల్యూషన్కి రాడు. sometimes feels proud of his dirty aversion to his own business and work. వాడు బిజినెస్కి వెళ్ళాలన్నా, వాడు షాప్కి వెళ్ళి పని చేయాలన్నా వాడికి ఇష్టం ఉంటుంది. హీ అవాయిడ్స్ గోయింగ్ టు బిజినెస్ ఆర్ వర్క్ ఆర్ టు హిస్ జాబ్. సెలవు పెట్టేసుకున్న ఇంట్లో అలా ఉంటాడు. ఇంట్లో వాడు బాగాలేదు అంటాడు. అది కదరా సెలవులు లేవురా అంటే ఎదురు చెప్తానంటాడు. వాడు వర్క్ చేయడానికి వాడు ఈ అవాయిడ్షన్ టు గో టు జాబ్, ఏదో ఒకటి చెప్పేస్తాడు.
ఎదురా నిన్న సెలవు తీసుకున్నావు కదరా, ఆదివారం రా, శనివారం కూడా సెలవు ఇచ్చాడు, ఆదివారం కూడా సెలవు ఇచ్చాడు, సోమవారం నాడు స్కూల్కి వెళ్ళరా అంటే పిల్లవాడిని సోమవారం స్కూల్కి పంపించడం చాలా మునిగి తాటి ప్రమాణం అయిపోతుంది తల్లికి. ఎప్పుడు సోమవారం వచ్చినా సరే చాలా కష్టమే. సెలవులో 3 రోజులు వచ్చింది, ఆ 4 రోజులు స్కూల్ పంపించండి చాలా కష్టం. ఇట్ డజంట్ లైక్ టు గో టు స్కూల్. వెళ్ళాలి, కూర్చోవాలి, వినాలి, ఇష్టం ఉండదు వాడికి అసలు. రోడ్డు మీద అలా తిరగడం అంటే ఇష్టం, ఇంట్లో కూర్చొని అలా ఫోన్ చూసుకోవడం అంటే ఇష్టం, ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ చూసుకోవడం హాయి, నేను ఇంట్లో కూర్చొని చదువుకుంటాను కదా అంటాడు. మీకు ఇంకొకటి ఏంటంటే సల్ఫర్ వాడు అరిచేతిలో వైకుంఠం చూపిస్తాడు, కబుర్లు బాగా చెప్పేస్తాడు, నాకు బాగా వచ్చి మా సార్కి ఏం రాదంటాడు. నేను 2-3 సిరీస్ ఆఫ్ బుక్స్ చదువుతున్నాను, మా సార్ ఎప్పుడు చూడు అదే సిరీస్ ఆఫ్ బుక్స్ చెప్తారు వాళ్ళు క్లాస్లో, ఇంక వేరేది చెప్పారు వాళ్ళకి తెలియదు ఎంతసేపు, వాళ్ళు అంతే వాళ్ళ రొటీను వాళ్ళు ఇది అంటాడు, నేను ఇది అంటాడు, నేను చాలా మహామేధావి అంటాడు. ఇది సల్ఫర్ వాడు ఓన్ లాజిక్ పెట్టుకుంటాడు, ఆ లాజిక్ నుంచి వేరేవాడు చెప్పింది విందా అనేటువంటి భావం వాడు తీసుకోడు అసలు. డ్రెస్ కోడ్ గుడికి వెళ్ళాలంటే ఇలానే ఉండాలా, మేము ఎలా వెళ్ళినా ఏం కుదరదా, ఏం తప్పేమిటి. నిజానికి డ్రెస్ అని చూసేది లోపల భక్తి ఉందా లేదా, ఏది మీరు ముఖ్యం చెప్పండి. అది కాదు సార్, భక్తి ఉండాలి కానీ డ్రెస్ ముఖ్యం. మీకు ఏదో మీరు కరెక్ట్గా మాట్లాడండి సార్, మీరు 2 మాటలు మాట్లాడరు. అయితే నేను సరే మంచిగా బొట్టు పెట్టుకుని ధోతి కట్టుకుని వస్తాను, లోపల భక్తి లేదు వాడికి, ఏమీ లేదు. మరి వాడు ముఖ్యమా, భక్తి ఉండి ఎలా వచ్చిన వాడు ముఖ్యం? మేము చేతిలో దండం పెట్టాలి, వాడితో మాట్లాడుకున్నాం. వాడు రిలీజియస్ మ్యాన్, బుక్వార్మ్, ఎవర్షన్ టు హిస్ ఓన్ బిజినెస్ అండ్ వర్క్. వంట చేయాలంటే ఇష్టం ఉండదు, ఆఫీస్కి వెళ్ళాలంటే ఇష్టం ఉండదు, రోజు వంటేనా అంటారు. అయితే నిన్ననే కదా హోటల్కి వెళ్ళి ఈరోజు వంట చేయమ్మా తల్లి అంటాడు, నేను చేయనంటాను, ఏంటో నాకు బాగాలేదంటాను, ఏదో చెప్తుంది. డజంట్ లైక్ టు కుక్ బై. అది ఎవడైనా సరే, ఏ పని అయినా సరే, ఆఫీస్కి వెళ్ళాలంటే వాడికి ఇష్టం ఉండదు, పిల్లాడి స్కూల్కి వెళ్ళాలంటే ఇష్టం ఉండదు, ఈ అవాయిడ్స్. ఏదో చెప్తాడు, ఈరోజు ఏం కారణం చెప్పి అవాయిడ్ చేద్దామా అని చూస్తున్నాడు. కరెక్ట్గా ఎంది తల్లికి తెలిసిపోతుంది, లైక్స్ టు అవాయిడ్ స్కూల్ అని తల్లి పెట్టేస్తాడు. నీకు కడుపులో పదాన్ని స్కూల్కి అంటారు. వాడు ఏదో కారణం చెప్పి వాడు స్కూల్ అవాయిడ్ చేసేస్తాడంట. నేను లేట్ వెళ్ళానని చెప్పి టీచర్ పంపిస్తారు, నన్ను ఏం చేయమంటా ఉంటాడు. అవాయిడ్స్ గోయింగ్. పెద్దవాడు అయితే వాడు అవాయిడ్స్ గోయింగ్ ఆఫీస్ రెగ్యులర్గా, ఏదో కారణం చేసి జాబ్ రిజైన్ ఇచ్చేస్తాడు, అయిపోతుంది. వాడైనా తీసేస్తాడు, వీడే మానేస్తాడు, అయిపోయింది. మళ్ళీ 1 నెల 2 నెలలు అలా ఉద్యోగం చేయకుండా అలా ఉంటాడు. మళ్ళీ నెమ్మదిగా ఎప్పుడో ఉద్యోగంలో చేస్తాడు, చేరినా సరిగ్గా చేయడు, ఇలా ఉంటుంది అంటాడు. ఇది సల్ఫర్ వాడు. ఇంకా కొన్ని రహస్యాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా విషయాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా సల్ఫర్వి మానసిక లక్షణాలు, ఇంకా అవన్నీ చెప్తున్నాను నెక్స్ట్ క్లాస్లో. ఎంతవరకు చెప్తుంటుండే దాంట్లో కానీ అన్న సందేహాలు కానీ మీరు ఏమన్నా అడుగుదాం అనుకుంటే మీరు అడగండి, నేను డౌట్స్ క్లారిఫై చేసి దెన్ ఐ విల్ కంక్లూడ్ ది క్లాస్. ఏమన్నా ఉన్నాయంటారా డౌట్స్? సార్ నమస్తే సార్, ఒక క్వశ్చన్. ఇందాక చెప్పండి. మీరు చేతుల్లో తర్వాత అంతా మంటలు ఉంటాయని అన్నారు కదా, అవి ఏదైనా స్పెసిఫిక్ టైంలో ఉంటాయి డ్యూరేషన్ ఆఫ్ ద డే, అంటే మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఉంటుంది ఈవినింగ్ కానీ? ఉంటుంది ఉంటుంది మీకు మొడాలిటీస్లో టైం మొడాలిటీస్ కూడా చెప్తాను. కొందరికి ఆ టైంలోనే ఉంటుంది, అది కూడా ఉంటుంది. టైం మొడాలిటీస్లో మెయిన్గా సల్ఫర్ కార్డినల్ పాయింట్స్ ఆఫ్ ది డే అంటారు, అగ్రివేషన్. సో మార్నింగ్ 6 o'clock అదంతా మీకు మొడాలిటీస్లో కవర్ చేస్తాను మీకు. మార్నింగ్ 6, ఆఫ్టర్నూన్ 12, ఈవినింగ్ 6 అండ్ నైట్ 12 o'clock అవన్నీ అగ్రివేషన్ పాయింట్స్ సల్ఫర్ వాడు. అలాగే వాసుదేవ సార్, ఇది ఇందాక అంటే సల్ఫర్ పేషెంట్ స్నానం చేయడానికి ఇష్టపడరు అన్నారు, అది చెప్తున్నప్పుడు ఇంకో డ్రగ్ గురించి చెప్పారు, వాళ్ళు ఫ్రీక్వెంట్ గా స్నానం చేస్తుంటారు అని. అది ఏ డ్రగ్ ఇండికేట్ అవుతుంది? అవును, తరచూ స్నానం చేసేస్తుంటారు వాళ్ళు. ఏ డ్రగ్ సార్ అది? అదే సార్, అంటే కొందరు నీళ్ళల్లో ఎక్కువ వాడడానికి ఇష్టపడేటువంటి వాళ్ళు అయోడియం పేషెంట్స్ కొందరు ఉంటారు. ఓకే. అయోడియం ఒకటి, ఆర్సనిక్ వాళ్ళు ఒకటి. వీళ్ళు ఎక్కువగా వీళ్ళు అంటే ఆర్సనిక్ వాడి మైండ్ ఏంటంటే వాడికి ఫియర్ తోటి వాడు ఎక్కువ ఇది. తర్వాత ఇంకోటి ఏమో వాడు క్లీన్లీనెస్ ఎక్కువ ఆర్సనిక్ వాడికి. అందుగురించి వాడు క్షణానికి ఒకసారి వాడు స్నానం చేసేదని ఒకటి ఉంటుంది. అయోడియం వాడికి మా చల్లనీళ్ళు అలా ఒంటి మీద పోసుకోవాలి, వాడికి ఇష్టంగా ఉంటుంది. కాబట్టి పిల్లవాడు క్షణానికి ఒకసారి బాత్రూంలో వాడు నీళ్ళు పోసేసుకుంటాడు. ఇప్పుడే తల్లి బట్టలు చేసి పెట్టినా మళ్ళీ స్నానం చేసేసి, దట్ ఈస్ అయోడియం. ఓకే సార్, థ్యాంక్స్.
ఇంకేం సందేహాలు ఉంటే అడగండి. ఇంకా అందరికీ నమస్కారము. మనము వేద భూమి నుంచి పిల్లలకి 2 గ్రూపులుగా మనం ఇనాక్యులేషన్ అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. దీనికి మన పిల్లలందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేసి మంచి విషయాలు మాస్టర్ గారు చెప్పినవి చక్కగా నేర్చుకోండి. వాటికి సంబంధించినటువంటి వాట్సాప్ లింక్ కూడా ఇన్వైట్ లింక్ పంపించాము గ్రూప్స్ లో. అందరూ మీ వాళ్ళందరినీ కూడా ఇందులో అటెండ్ చేయించండి. ఇంకొక విషయము, మన ప్రబోధ గీత మాసపత్రిక ఉంది. దీంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తే గనక మీరు సబ్స్క్రైబ్డ్ది మీది రిసిప్ట్ నాకు పెట్టచ్చు. మై నెంబర్ ఈస్ దేర్ ఇన్ ది గ్రూప్, వాట్సాప్ గ్రూప్ లో. మీరు ఆల్రెడీ చేస్తే గనక నాకు ప్లీజ్ సెండ్ మీ ద సబ్స్క్రిప్షన్ రిసిప్ట్. ఇఫ్ యూ హ్యావ్ నాట్ డన్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. మనం రోజు చదివే ఈనాడు వీటన్నిటికంటే కూడా చాలా ఎవ్రీ వర్డ్ ఈజ్ ఫ్రమ్ మాస్టర్స్. అంత అద్భుతంగా ఉంటుంది. అందరూ మనకి జస్ట్ 150 రూపీస్ అండి. యాక్చువల్ గా మనం ఇది మినిమం మేకింగ్ ఛార్జెస్, తర్వాత పోస్టింగ్ ఛార్జెస్ అన్ని కలిపి ఇప్పుడు మనం కొంచెం పెంచాం. మనము జస్ట్ 200 బయట బికాస్ ఆఫ్ ద మేకింగ్ అండ్ పబ్లిషింగ్ ఛార్జెస్ మనం కొంచెం పెంచాము. అందరూ తప్పకుండా దీనికి పంపించేసేయండి. నా నెంబర్ ఐడియా లేని వాళ్ళు మీరు డాక్టర్ గారికి డైరెక్ట్ గా పంపించేయచ్చు, నో ఇష్యూస్. తర్వాత ఏమో మనకి 200 కాకుండా మనం మొత్తం కలిపి వీలైతే గనక 600, 1000 కనుక ఎవరైనా ఇఫ్ దే ఆర్, మనం ఈ క్లాస్ ఒక క్లాస్ కే మనకి ఇంత టైం ఇస్తున్నారు డాక్టర్ గారు. మనం దాంట్లో మాస్టర్ ఈకే గారు రాసినటువంటి ఆయన చెప్పినటువంటి హోమియో అవన్నీ కూడా ఉన్నాయి దాంట్లో. సో అందరూ కంపల్సరీగా దీంట్లో చేసుకోవాల్సిందిగా మనవి, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా. డీటెయిల్స్ మళ్ళీ షేర్ చేస్తాను నేను. తర్వాత వేద భూమి, మనం వేదం క్లాసెస్ అవి చెప్పుకుంటున్నాం రెగ్యులర్ గా. ఆ వేదం క్లాస్ డీటెయిల్స్ కూడా జస్ట్ 1 వీక్ బ్యాక్ పంపించాను. అది కూడా మీ అందరూ చూసుకుని మీ అవైలబిలిటీని బట్టి అందరూ తప్పకుండా అవకాశాన్ని బట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రకారము మీ కన్వీనియంట్ టైం చూసుకుని తప్పకుండా వేదం కూడా నేర్చుకోవచ్చు. నమస్కారం. మా చిన్న సజెషన్. హలో, చెప్పండి. నమస్కారం అండి. ప్రబోధ గీత వెనకాల చక్కగా ఇట్లా చందాదారులు గండేవన్నీ చక్కగా రాశారు, చాలా బాగుంది. ఇది దాంట్లో ఫోన్ పే నంబర్ గాని లేకపోతే బ్యాంక్ అకౌంట్ నంబర్ గాని వేసినట్టయితే ఆ ఫోన్ పే కానీ బ్యాంక్ అకౌంట్ కానీ చందా పంపించడానికి అవకాశం ఉంటుంది అందరికి. అలా చేసేందుకు ఎంతవరకు సాధ్యమో ఆలోచించండి. డెఫినెట్ గా చేస్తాం. మీరు చెప్పారు, అది డెఫినెట్ గా మేము చేస్తాము. నెక్స్ట్ ఎడిషన్ ఇప్పుడు ఆల్రెడీ పబ్లిష్ అయిపోతుంది కాబట్టి ఆ నెక్స్ట్ ఎడిషన్ నుంచి మనం తప్పకుండా ఇచ్చేద్దాము. తర్వాత మీరు ఒక్కొక్కళ్ళు 3 చేత కట్టించండి. కట్టించి కొంచెం ఫాలో అప్ చేయాలి. వాళ్ళకి రాకపోతే గనక మీరు వస్తుందా లేదా అని మీరు వాళ్ళని కలిసినప్పుడు ఒకసారి అడుగుతూ ఉండడము. వాళ్ళకి రాలేదు అని అంటే గనక మీరు కొంచెం వాళ్ళకి కనుక్కుని వాళ్ళ అడ్రస్, ఫోన్ నెంబరు నాకు పంపిస్తే నేను ఫాలో అప్ చేస్తాను. తర్వాత ఎవరికైనా వస్తోంది అని అంటే సరే, వాళ్ళది ఎప్పుడు సబ్స్క్రిప్షన్ అయిపోతుంది అని తెలియంగానే వాళ్ళ చేత మళ్ళీ కొంచెం ఫాలో అప్ చేస్తుంటే మనకి మాస్టర్ గారి యొక్క ఈ వాణి అందరికీ అందుతుంది. బికాస్ ఇట్ ఈస్ వర్త్ లెర్నింగ్. మాస్టర్ గారు ఇచ్చే ఎవ్రీ వర్డ్ ఇట్స్ గోల్డెన్. అందరూ కూడా తప్పకుండా సపోర్ట్ చేయండి. తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మాస్టర్ జ్వాల్కుల్ గారు మెడికల్ సైన్స్కి సంబంధించినటువంటి విషయాలు మనకి అన్ని కూడా ఎసాట్రిక్ హియరింగ్ అనేటువంటి పుస్తకంలో ఆయన ఇచ్చారు. అది ఎవ్రీడే మనం మార్నింగ్ 7 to 7:45 చెప్పుకుంటున్న ఆ విషయం ఇలా చాలా మందికి తెలుసు. అందులో ఒక ముఖ్య విషయం ఏంటంటే, ఎవ్రీ సండే ఆయన మార్నింగ్ 11 o'clockకి ఆయన ప్లానెటరీ హీలింగ్కి సంబంధించినటువంటి ఇది జరుగుతుంది. మీరు అందరూ కూడా ఆ టైంకి ప్రార్థన చేయండి అనేటువంటి సూచన ఆయన చెప్పారు.
ఇది నుంచి కుదిరిన వాళ్ళందరూ కూడా తప్పకుండా సండే నాడు 11 o'clock ఇస్ ద టైం, అడ్వైజ్డ్ బై మాస్టర్ జ్వాల్పుల్ గారు, ఫర్ ప్లానెటరీ హీలింగ్ అనమాట. అంటే ప్లానెట్ ఎన్నో దించేది ఇదంతా ఏర్పడుతుందని చెప్పారు. అది నుంచి ఆ విషయాలని మనం ఇంకోసారి ఎప్పుడైనా చెప్పుకుందాం, ఏంటి ఆ విషయాలన్నీ కూడా. 11 o'clock సండే నాడు ప్రేయర్ చేసుకోవడం అనేటువంటిది వీలైనంత వరకు అది ఒకటి కల్టివేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా మంచిది మెడిటేషన్. క్లాస్ కన్క్లూడ్ చేస్తున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.